Archer and Developers వారి HMDA approved plot శ్రీ లక్ష్మీ నగర్ at ఆచారంలో అవైలబుల్ గా ఉన్నాయి. వివరాల కోసం వెంటనే సంప్రదించండి. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ. సో ఐ పోస్టెడ్ మొగలపల్లి ఇన్ ద 91. సార్ వరంగల్లో మీకు బాగా కదిలించే సంఘటన అండి. బాధాకరమైన విషయం ఏంటంటే నేను ములుగు సీఏగా చేస్తున్నానండి. అప్పుడు నేను ఎప్పుడు వెళ్ళినా కూడా బస్సు ఎక్కేవాడిని అండి. బస్ స్టాండ్కి వెళ్ళే ముందు గన్మెన్లు వెళ్ళి, సో సిమిలర్లీ అక్కడ ఉన్న ఒక ముస్లిం అబ్బాయి ఉండే, నా గన్మెన్గా ఉండే, వాళ్ళిద్దరు ట్విన్స్ అన్నదమ్ములు ఇద్దరు. సో పొరపాటున వాళ్ళ ఇంకో బ్రదర్ అక్కడికి వస్తే ఆయన ఫైట్ చేసి చంపడం జరిగింది. అయ్యో, అది చాలా బాధాకరం అనిపించింది. ఆర్టీసీ బస్సుల్లో పోలీసులే తిరుగుతున్నారని ఏటూరు నాగారంలో బస్సును కూడా బ్లాస్ట్ చేసి చాలా మంది అమాయకులు చంపారు. దీనికి మూలానికి కారణం నాగరాజ్ అంటూ కూడా వాళ్ళు. అవును సార్, అంటే ఆలోచన మీరే ఇచ్చారు కదా వాళ్ళు. ఎవరైతే మాకు గైడ్గా ఉన్నారో, సార్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సార్ మనకు, కానీ రోడ్ మాత్రం మళ్ళీ క్లియర్గా ఉందండి. సో ఏంటిదని చూస్తే సిరీస్ ఆఫ్ మైండ్స్, 70 మైండ్స్. అంటే పాల్వంచలు ఇష్యూలు షార్ట్అవుట్ చేయడంలో నాగరాజ్ గారి రోల్ ఉంది. అంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు కూడా మీకు సపోర్ట్ చేయడం. ఆ పరిస్థితులు అంటే ఏ పగవాడికి కూడా రావద్దు. అంటే పాపం వాళ్ళంతా బాధితులు అక్కడ కుటుంబాలు. శంకరన్న అనే ఒక ప్రతిఘటన లీడర్ ఉండేది, ప్రజా ప్రతిఘటన. ఇంటి ముందర దబాలన పడిపోయి నేను సరెండర్ అవుతున్నా సార్, నన్ను రక్షించండి అని మీ ఇంటి ముందు కాళ్ళు మట్టి పట్టేసుకున్నాను. సార్ మీకు డిటి నాయక్ గారు, సురేంద్రబాబు గారు, నల్లి ప్రభాత్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక లెజెండ్స్ తో మీరు జర్నీ చేశారు. ఈ లెజెండ్స్ లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఆఫీసర్ ఎవరండి? అంటే గురువు అయితే డిటి నాయక్ గారు అండి. సవంగ్ గారు లాంటి వారితో కూడా చేసినాను. ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చాక చాలా మార్పులు వచ్చాయండి. సార్ ఎస్ఐగా వచ్చాను, మీకు ఒక ఐపీఎస్ సాధించడం ఆషామాషి వ్యవహారం కదా. మీరు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు, ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉందంటే? ఆనందాన్ని అంటే మాటలలో చెప్పలేనండి. ఈ లాస్ట్ జర్నీలో సార్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా. అది చాలా ప్రౌడ్ అండి. అది ఇంత కష్టపడ్డందుకు ఈరోజు మనకు ఫలం వచ్చింది. ఈ స్టేజ్లో మీ పేరెంట్స్ చూడలేదని బాధ ఎదురవుతుంది. అది ఎప్పుడు వెన్నాడుతుంది. ఆ రోజు ఐపీఎస్ వచ్చిన రోజు మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే చాలా ఆనందం వేరే విధంగా ఉండేది. మా వైఫ్ కూడా బాగా సాక్రిఫైస్. ఎన్నో రాత్రులు ఆమె వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. రేట్స్ పోయేస్తే కరెంట్ పోయిందంటే ఎక్కడో అటాక్ అవుతుంది అనేది ఒక సింబల్ అన్నట్టు. అంటే బాడీలను ఇట్లా ఎత్తుకొని వచ్చినాం. నేను ఒకరోజు కూడా ఆమె అధైర్యం పడలేదు, నన్ను అధైర్యపరచాలి పోవాలి. ఐపీఎస్ వచ్చిన తర్వాత ఏమన్నారు? ఇవాళ మీరు వాటి ఫ్రూట్స్ తింటున్నారండి అన్నారంతా. ఇంతకంటే గొప్పది ఏముంటుంది మనకు. మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చెప్పబోతున్నారు? అంటే ఇంకా తప్పనిసరిగా మీలో టచ్లో ఉంటా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా వచ్చి ఐపీఎస్ సాధించిన ఒక గుడ్ ఆఫీసర్. పేరు కేఆర్ నాగరాజ్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్. నాగరాజ్ గారు ఐపీఎస్ సాధించడానికి రాత్రికి రాత్రి అవ్వలేదు. ఆయన ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. డిపార్ట్మెంట్లో ఆయన వచ్చే సమయంకి
తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉండేది. ఇక వరంగల్ అంటే నక్సల్స్ హబ్ లాంటిది. ఆ ప్రాంతంలో ఎక్కువగా పనిచేశారు. ఆ పనిచేసే సమయంలో ఆయన కూడా 2-3 సార్లు బంధు పాత్రల నుంచి తప్పించుకున్నారు. అంటే ఆయన మీద కూడా దాడులు జరిగాయి. అటువంటి ఆఫీసర్ ఐపీఎస్ సాధించడానికి చాలా కష్టపడి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్నారు. మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేసిన ఆయన ఇప్పుడు మావోయిస్ట్ ఎఫెక్ట్ లేకపోయినా నిజామాబాద్ లాంటి జిల్లాల్లో క్రైమ్ ఏ విధంగా ఉంది, క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉందని తెలుసుకోవడంతో పాటు ఆయన వచ్చేసరికి ట్రెడిషనల్ క్రైమ్ జరుగుతుండేది. తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ మారింది. ఈ మూడిట్లో ఉన్న తేడా ఏంటి? అప్పట్లో ప్రజలకి పోలీస్ అంటే భయం, దాంతోపాటు గౌరవం ఉండేది. ఇప్పుడు అసలు గౌరవం పక్కన పెడితే భయం అనేది కూడా లేకుండా పోయింది. ఈ సిచ్యువేషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ రాబోయే కాలంలో ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటుంది? ప్రజలకి పోలీసుల మీద మరింత గౌరవం పెంచాలంటే పోలీసులు పనితీరు ఏ విధంగా ఉండాలి అనే విషయాల్ని సార్ నేను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నాగరాజు గారు చెప్పండి. వరంగల్లో ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా నాగరాజు గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంటుందండి. అవును సార్. మేజర్ ఇష్యూస్ ఉండేవి. అక్కడ కూడా 2-3 సార్లు ల్యాండ్ మైన్లో మీరు మిస్ అవ్వడం, మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటేనే పెట్టడం, ఇవన్నీ జరుగుతుండేవి. మీరు 1989లో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మూమెంట్ పీక్ టైంలో ఉండేది. ప్రజలు కూడా పోలీస్ అంటే రెస్పెక్ట్ ఇచ్చే సిచ్యువేషన్ చూశారు. అంటే కొన్ని ఏరియాలో భయం ఉన్నా పోలీసు ఒక కానిస్టేబుల్ రోడ్డు మీద నిల్చుంటేనే కంట్రోల్ అయ్యే పరిస్థితి చూశారు. ఇప్పుడు ఫోర్స్ మొత్తం రోడ్డు మీద ఉన్నా ప్రజలకి లేకపోతే అంటే ప్రజల మార్పు రావడం అనేది సహజమే. కానీ ఈ సిచ్యువేషన్ రాబోయే కాలంలో ఏ విధంగా ఉండబోతుంది? మీరు ట్రెడిషనల్ క్రైమ్ చూశారు, తర్వాత వైట్ కాలర్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల రాబోయే తరంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి? ప్రజలకి పోలీసు మధ్యన గ్యాప్ అనేది పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నాగరాజు గారు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు? వైట్ కాకి యూనిఫామ్ వేసుకున్న తర్వాత వరంగల్లో మీరు ఎదురైన ఘటనలు ఒకసారి చెప్పండి. ఎస్ సార్. మాది 1989 బ్యాచ్. ట్రైనింగ్ చేసి వరంగల్ జిల్లాకు అలాట్ కావడం జరిగింది. అంటే మీరు ట్రైనింగ్ కన్నా ముందు మీ నాన్నగారు కుటుంబం? మా నాన్నగారు కూడా పోలీస్ ఆఫీసర్ ఉండే. అది చెప్పాలి మాకు. సో బేసికల్లీ నేను పోలీస్ ఫ్యామిలీ నుండి వచ్చాను. మా నాన్నగారు కూడా పోలీస్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ పోలీస్ ఫోర్స్ అనేది ఉండేది ఆంధ్రప్రదేశ్, ఏపీఎస్పీలో పనిచేసేవారు. సో బేసిక్గా వారి నుండి ఉనికిపించుకొని వచ్చిన కాబట్టి ఎక్కువ శాతం పోలీస్ కావడానికి ఛాన్సెస్ ఉండే. మరియు మా అన్నగారు కూడా ఆర్మీలో ఉండే. సో వారు ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ ఉండే. వారు కూడా మా నాన్నగారు కూడా ఫుట్బాల్ ప్లేయర్ ఉండే. సో ఇవన్నీ చూసుకున్నాక నేను కూడా హాకీ ఆడడం, తర్వాత నేషనల్ లెవెల్కు రిప్రజెంటేషన్ చేయడం, తద్వారా ఈ ఎస్ఐ జాబ్ రావడం, ఇదంతా నాకు ఒక అనుభూతితో కూడుకున్న ఫిట్నెస్గా భావించి నేను. నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ నాన్నగారిది తమిళనాడు అండి. బట్ ఇక్కడ వచ్చి వారు ఇక్కడనే ఉండి కరీంనగర్లో కోరపల్లి అనే జమ్మికుంట విలేజ్లో, జమ్మికుంట మండల్ కోరపల్లి గ్రామంలో మా అమ్మగారిది నేటివ్ ప్లేస్ అండి. అక్కడ నుండి మా అమ్మగారిని వారు అప్పుడు 60స్లో, అంటే బిఫోర్ 60s, అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 63, వారు అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. సో వారు కూడా ఇక్కడనే స్థిరపడ్డారు. నా నేటివ్ ప్లేస్ జమ్మికుంట కరీంనగర్, పాత కరీంనగర్ అవుట్లో. నేను చదివిందంతా కూడా వరంగల్లోనే. బట్ ఫార్చునేట్గా నేను నేటివ్ ప్లేస్ జమ్మికుంట కరీంనగర్ మండలం, కరీంనగర్ డిస్టిక్ అని రాసేసరికి ఐ వాజ్ అలాటెడ్, మళ్ళీ వరంగల్కి అలాట్ కావడం జరిగింది. అంతా మీ పేరు అందుకే నాగరాజన్ అంటున్నారు. అక్కడ మా హెడ్ మాస్టర్ గారు యాక్చువల్లీ నాగరాజు అని ఉంటే వారికి పలకరాకపోయేది. ముస్లిం హెడ్ మాస్టర్ ఉండే, నాగరాజు అని పిలవడంతో దాంతో నా పేరు నాగరాజుగా మారిపోయింది. మెమ్మలో కూడా నాగరాజు అని వచ్చేసింది. అలీబేగ్ సార్ అనేవారు హెడ్ మాస్టర్గా ఉండేవారు. కొంచెం ఉచ్చారణ తెలుగు, తమిళ్ స్లాంట్లో ఉండేవారికి వారు జూవగా మార్చేశారు, నాగరాజు అయిపోయిందండి. అప్పటి నుండి నాగరాజుగానే గుర్తింపు పొందినాను. సార్ మీ బ్యాచ్ 89 అనేది చాలా పెద్ద బ్యాచ్, చాలా క్రీమ్ టీమ్ ఉండేది. రొద్దం ప్రభాకర్ గారు సెలక్షన్లో వచ్చారు. 89 బ్యాచ్ అనగానే ఒక షీల్డ్ కనిపిస్తుంటుంది, మార్కే ఉంటుంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాకు ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంప్లీట్ అయినాక ఫస్ట్ నాకు నెక్కొండ ఇచ్చారండి. నెక్కొండలో జాయిన్ అయిన ఒక 1 మంత్లో నాకు జాండీస్ అయ్యి సివియర్గా ఐ వాస్ బెడ్ రిటర్న్ అయినాను. అప్పుడు కొన్ని రోజులు రెస్ట్ చేశాక
అప్పుడు కోటేశ్వరరావు ఎస్పీ గారు ఉండే, ఇక్కడ చిత్తూరు కోట సార్ చిత్తూరు కోటేశ్వరరావు గారు. సో సార్ నేను ఇట్లా సిక్ అయిపోయాను, మళ్ళీ గూడూరుకు వెళ్ళాలి అంటే, సరే టైమింగ్గా మీరు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఉండండి అని నాకు అక్కడ అటాచ్ చేశాక ఒకానొక సందర్భంగా మళ్ళీ మన పోలీస్ మీట్ అయింది. పోలీస్ మీట్లో మేము గుంటూరు అనుకుంటా వెళ్ళి అక్కడ హాకీలో విన్నర్ కప్ గెలుచుకొని వచ్చాం పోలీస్ టీం నుండి. సో అతను అప్పుడు చూశాడు, అరే నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు, యూనివర్సిటీ టౌన్లో ఏం చేస్తావు బాబు, నువ్వు మొగులపల్లి వెళ్ళాలి, అక్కడ మనకు చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఉదయం లేస్తే సార్కు నేను దగ్గరగా చూశాను సార్ని, కిడ్నాప్లు అయ్యేది అప్పుడు ఎక్కువ, సర్పంచ్లను ఎంపీటీసీలను ఇలా మావోయిస్టులు, ఇప్పుడు పీపుల్స్ వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మావోయిస్టులు వారిని కిడ్నాప్ చేసి తీసుకుపోవడం, లేకుంటే చాలా వరకు బీడీ కల్లాలు కాలపెట్టడం, తర్వాత ఈ బ్లాస్టింగ్స్ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, తర్వాత మన ఏవైతే ప్రభుత్వ ఆస్తి ఉండేదో వాటినంతా బ్లాస్టింగ్లలో పోయేది ఉండే. సో మిలిటెంట్ నెట్వర్క్ బాగుండేది. ఆ టైంలో నన్ను చూసి, నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు, వై డోంట్ యూ గో టు మొగుళ్ళపల్లి అన్నారు. మంచి సార్ అన్నాను. సో నా కెరియర్ ఇక మొగుళ్ళపల్లి నుండి స్టార్ట్ అయింది. సో ఐ పోస్టెడ్ మొగుళ్ళపల్లి ఇన్ ద 91. అక్కడ వెళ్ళేసరికి ఏ గ్రామం వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు రోడ్డు రవాణా వసతి సరిగా లేకుండే, ప్లస్ ప్రతిదీ పోలీస్ అధికారి అనేవారు బయటకు వెళ్ళాలంటే ఒక 10-15 మంది లేకున్నా కూడా బయటకు వెళ్ళలేకపోయే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ పరిస్థితులలో నేను అక్కడ ఛార్జ్ తీసుకున్నాక స్టార్టింగే నేను ఒకరోజు క్రైమ్ మీటింగ్ అని పర్కాల్కి వచ్చాను. అప్పుడు పర్కాల్లో క్రైమ్ మీటింగ్ అయిపోయాక నైట్ టైం అయింది. సో నైట్లో వెళ్ళడం ఎట్లా అని ఆలోచించి నేను అక్కడనే పర్కాల్ పోలీస్ స్టేషన్లో పడుకున్న సందర్భంలో సెట్లో, సార్ ఇట్లా పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు, మనకు ఎదురుగా, అప్పుడు మీకు తెలుసు అప్పుడు సారా లిక్కర్ అనేది వారిని వాయిన్ అనేవారు. సో అది పోలీస్ స్టేషన్ ముందటనే అమ్మే పరిస్థితుల రోజులు అప్పుడు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా. సో అది కాలబెట్టేశారు. మామూలు భయపడి ఫైర్ ఓపెన్ చేశారు. సెట్లో చెప్పగానే నేను అక్కడున్న ఫోర్స్ని తీసుకొని పర్కాల నుండి మళ్ళీ మొగలపల్లి నైట్లో వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారు భయంలో మా మీద కూడా ఫైర్ చేసే సందర్భంగా అరుచుకుంటూ ఇట్లా పోలీస్ అనగానే కామ్ డౌన్ అయినాక వెళ్ళి రోడ్డు రవాణా మనకు బాగాలేకపోయేసరికి అక్కడ వెళ్ళడం కూడా చాలా కష్టతరంగా ఉండే. సో ఆ పరిస్థితులలో నేను ఛార్జ్ తీసుకున్నాక ప్రతి గ్రామాన్ని ఫస్ట్ నేను విజిట్ చేయడం. కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు ఒక ఇన్స్టెంట్ వెల్కమ్ చెప్పారు కదా వాళ్ళు? అవునండి, అదే కాకుండా ఇంకా కొన్ని సందర్భాలలో కొన్ని జరిగినాయండి. అప్పుడు కోటేశ్వరరావు గారు అదే టైంలో ట్రాన్స్ఫర్ కావడం, డాక్టర్ డిటి నాయక్ గారు ఎస్పీగా రావడం. సో వారు రాగానే నన్ను పిలిచారు. మొగలపల్లి అప్పుడు పెద్ద పోలీస్ స్టేషన్, ఇప్పుడు ఇట్ ఈస్ నౌ బికమ్ ఏ సర్కిల్ హెడ్ క్వార్టర్ అయింది. చిట్యాల పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ హెడ్ క్వార్టర్ అయింది. ఆ టైంలో పిలిచి చెప్పాడు, బాబు నువ్వు బాగా చేయాలి, నీ ఎగ్జిస్టెన్సీ అంటే పోలీస్ ఎగ్జిస్టెన్సీ పోయే రోజులు వస్తున్నాయి, మీరు చేయకుంటే కష్టం అని చెప్తే, మంచి సార్ అని చెప్పి వారి అంటే ఫస్ట్ గురువుగా అనుకోవచ్చు డాక్టర్ డిటి నాయక్ గారిని. మాకు ఒక ధైర్యం, ఒక మొరాల్, ఒక గైడ్గా సపోర్టెడ్ అస్. సో ఆ సందర్భాల్లో ప్రతి గ్రామానికి వెళ్ళడం, ఫస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న యువకులతో మాట్లాడడం, గ్రామంలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడం. మీరు అన్నట్టుగా నేను వెళ్ళేసరికి ఆహ్వానం అక్కడ అప్పుడు నరసింహారెడ్డి గారు, గౌరవ మినిస్టర్ గారు ఉండే, మాదాటి నరసింహారెడ్డి గారు, వారి ఇల్లు బ్లాస్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళి చూసుకోవడం ఆ ఏరియాను. సో ఎక్కడ వెళ్ళినా కూడా, అసలు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా రవాణా సౌకర్యం లేదు. సో ఎక్కడ వెళ్ళినా కూడా ల్యాండ్మైన్స్ భయం. సో ప్రతిసారి ఆఫీసర్లు చెప్పేవాళ్ళు, ఎవరైనా ఇన్సిడెంట్ కాగానే మీరు త్వరపడకండి, వెళ్ళకూడదు, వెళ్తే మీకు చాలా ప్రాణాపాయ స్థితులు ఉంటాయి మనకు, కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేవారు. నా కెరీర్ ఇక మొగలపల్లి నుండి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అప్పుడే ఏఎస్పీగా సురేంద్రబాబు గారు రావడం, సార్ యొక్క గైడెన్స్లో ప్రతి గ్రామంలో తిరిగాము. ప్రతి గ్రామం అంటే మొగులపల్లిలో ఇప్పటికీ నా పేరు చిరస్థాయిగా ఉండిపోయిందని చెప్పడానికి అతిశయోక్తి కాదు.
అంటే వారితోనే అట్లా మమేకమైనను ప్లస్ అక్కడ తీసుకున్న చర్యలు కూడా అట్లనే ఉండే. సో ప్రతి గ్రామంలో మిలిటెంట్ ఎక్కడ వెళ్ళినా గ్రామంలో ప్రజా కమిటీ వాళ్ళ ఎన్నో కమిటీస్ ఉండేది. గ్రామ రక్షణ కమిటీ అని, స్కూళ్ళ కమిటీ, మహిళా కమిటీ, తర్వాత ఆర్ఎస్యు కమిటీ, తర్వాత రైతు కమిటీ, ఇట్లా ఎన్నో విధాల కమిటీస్ ఉండేది. అసలు ఎవరింటికి వెళ్ళాలన్నా కూడా ఒక రకమైన భయం ఉండేది, ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా కష్టం అనిపించేది. సో ఇవన్నీ ఛాలెంజెస్ అధిగమిస్తూ అక్కడ నేను సక్సెస్ఫుల్గా 1 year చేశాను. కానీ ఆ పోలీస్ స్టేషన్లో మీకు బాగా గుర్తుండిపోయింది అక్కడి నుంచి మీ మీదకి వాళ్ళు. సో ఒకరోజు గిద్దముత్తారం అనుకుంటా విలేజ్, గిద్దముత్తారం అనే విలేజ్లో గ్రామ రైతు సంబంధించిన గోడాం ఉంటుందండి. ఆ గోడాంను బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేసినాక ఎట్లా పోలీస్ వస్తుందని వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు. సో ఇన్విటేషన్ అది గమనించాను. ఇది ఎట్లాగూ మన పైన ఒక 2 days ఆగి వెళ్దామని అధికారికి చెప్పాను, పై అధికారులకు. సార్ ఇది మన పోలీసులకు ఇన్విటేషన్ సార్, ఇది మనం వెళ్తే ట్రాప్ అవుతామంటే మంచిది, నువ్వు నీ యొక్క డిసిషన్ తీసుకొని వెళ్ళండి అని నా మీదనే భారం వదిలేశారు. సో చిట్యాల ఎప్పుడు ఒక మనకు అవుట్ పోస్ట్ ఉండేది, చిట్యాల అండ్ టేక్మట్ల. ఈ రెండు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ముగులపల్లి ఒక అది ఒక ఇట్ ఈస్ ఏ హబ్ ఫర్ ద నక్సల్స్ అండి. అప్పుడు అక్కడ గాజల్ల సారయ్య, చిట్రాజ్ పాపయ్య, అతిరథులు అక్కండి గాజల్ల రవి, వీళ్ళంతా అక్కండి యూజీ అయిన వాళ్ళండి. వీళ్ళంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. సో వారు ఎట్లాగో నాగరాజును మట్టు పెట్టాలనే ఉద్దేశంగా అక్కడ ల్యాండ్ మైన్స్ ట్రాప్ చేసి పెట్టుకున్నారండి. పెట్టుకుంటే నేను సరే ఇక్కడ వెళ్ళడం భావ్యం కాదని కాలినడకన వెళ్ళానండి. సో మా వాళ్ళు అక్కడ ఉన్న చిట్యాల క్యాంప్లో ఉన్న ఎస్ఐ మొయినుద్దీన్ తెలియక వెహికల్ తీసుకొని వచ్చేసాడు అని. అయ్యో. సో అది బ్లాస్ట్ కావడం, అక్కడ బిఎస్ఎఫ్కు సంబంధించిన సిబ్బంది జరిగిపోవడం అది దురదృష్టకరం. సో నాగరాజు మీద చాలా ఒక 2-3 సార్లు అక్కడ గ్రామంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను చంపి నాగరాజు వస్తాడు కాబట్టి ఎట్లయినా అటాక్ చేయాలని చూసినా కూడా ఇక ఎప్పుడు కూడా వారికి చిక్కకుండా వారు ఒక ప్లాన్ చేస్తే నేను కౌంటర్ ప్లాన్గా వెళ్ళేవాడిని. సో ఇక నక్కజిత్తులోడు నాగరాజు అని నా పైన పాట కూడా కట్టారండి. నక్కజిత్తులు నాగరాజు మాయల ఫకీర్ వేషంలో వస్తాడు, మనుషులను మాయం చేస్తాడు అని నా పైన పెద్దగా ఒక గేయ రచన కూడా కట్టారు. సో ఈ తరుణంలో నా మీద దాడులు జరుగుతుంటే డీటీ నాయక్ గారు పిలిచాడు, ఈ కుర్రని అక్కడ ఉంచితే బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది అని ఓవర్ నైట్లో నన్ను ట్రాన్స్ఫర్ చేసి అప్పుడే ఓఎస్డీగా మన సురేంద్రబాబు సార్ ఏఎస్పీ నుండి ఓఎస్డీగా ప్రమోషన్ రావడం. సో జిల్లాలో ప్రప్రదంగా పెట్టింది స్పెషల్ పార్టీ నాగరాజు అండి. సో నాగరాజు టీం ఎప్పుడైతే ఫామ్ అయిందో ప్రతి గ్రామానికి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ తేవడం, ఇంపార్టెంట్ మిలిటెంట్స్ను ఐడెంటిఫై చేయడం, అందరినీ పికప్ చేయడం, ఇవన్నీ చేసి ఒక స్టేజ్లో మొత్తం మిలిటెంట్లంతా లారీలలో వచ్చి సరెండర్ అయిపోయారండి. మొత్తం లారీలలో డీటీ నాయక్ గారి దగ్గర, సురేంద్రబాబు దగ్గర. నాగరాజు అంటే కష్టం, ఇక మనం తట్టుకోలేమని లారీలు మాట్లాడుకొని గ్రామాలు కదిలి వచ్చేసి అందరు సరెండర్ అయ్యారండి. అప్పుడు డీటీ నాయక్ గారు సర్ప్రైజ్ అయిపోయారు, సురేంద్రబాబు గారు డీటీ నాయక్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది. సో అది చాలా పెద్ద దెబ్బ తాకింది వారికి, గాజాల పార్టీకి. అక్కడ దానికే కాకుండా మనకు ఆ గోదావరి ఒడ్డు ఉండేది, ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా బాగా ఇంపాక్ట్ అయింది. సో అక్కడ వాళ్ళకు షెల్టర్ లేకుండా పోయింది. సో గాజల్ల వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఎత్తున అప్పుడు వాళ్ళు అక్కడ ఊర్లలో వాళ్ళకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే మిలిటెంట్ల పైన, గ్రామాల కమిటీలు వేసే దాంట్లో. సో ఆ కమిటీలన్నీ బ్రేక్ అయిపోయినాయి. దాంతో అక్కడ నాకు సక్సెస్ అక్కడి నుండి స్టార్ట్ అయిందండి, వరంగల్. సార్ ఇంతమంది మిలిటెంట్లు అందరూ కూడా అంటే పార్టీగా అయిపోట్ లాంటి మిలిటెంట్ వ్యవస్థను మీరు పూర్తిగా నిర్వీర్యం చేశారు. అంటే వాళ్ళు మామూలుగా మాటలు చెప్తే వచ్చే రకం కాదు, 2 రకాలు ఉంటాయి. అయితే కేసులు పెట్టి బలవంతంగా వాళ్ళ కుటుంబాలను ఇన్వాల్వ్ చేయడమా, లేదు వాళ్ళ మార్పు తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ భావజాలం వైపు తిరగకుండా మీ వైపు తిప్పడం, ఈ రెండింటిలో ఏం చేశారు?
రెండిట్లో మొదటిగా మనం అంటాం కానీ సామ భేద దండోపాయాలని మొదటిగా 2 చేశాం. 2 విధాల మనం చేస్తే కొంచెం భయం ఉన్న వాళ్ళు భయపడి వచ్చేస్తారు. ఇంకా కొందరు కొంచెం పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు మాకు పోలీస్తో కేసులలో ఎందుకు తిరగడం అని కొందరు. తర్వాత ఎప్పుడైతే కొన్ని విషయాలలో నేను ఆఫీసర్తో సీనియర్ ఆఫీసర్తో ఏకీభవించక వీరితో మనం వారి ఫ్యామిలీతో మనం మంచిగా ఉండే ఉద్దేశం ప్రయత్నం చేద్దామని అప్పటి నుండి నేను ఎవరైతే ఈ యూజీ అయిన ఫ్యామిలీస్తోని వారి ఇంటికి వెళ్ళడం, వారికి ఏమైనా నీడ్స్ చిన్న స్మాల్ నీడ్స్ అప్పుడు ఉన్న పరిస్థితులలో బియ్యం లేకుంటే బట్టలు లాంటి యూత్కు వాలీబాల్ కిట్స్ ఇవన్నీ పై అధికారుల నుండి సమకూర్చి తీసుకుపోయి ఇవ్వడం. సో దాంతో కూడా వాళ్ళ వ్యవస్థ కొంచెం నిర్వీర్యమైందండి. అంటే మీకన్నా ముందు పనిచేసే ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్ల నుంచే అమాయకులు కూడా మావోయిస్ట్ పార్టీ అంటే నక్సల్స్ వైపు మొగ్గు చూపారనేది కొన్ని సంఘటనలు చెప్తుంటాయండి. అంటే ఎవరో వాళ్ళు వచ్చి అన్నం పెట్టమంటే అన్నం పెట్టినందుకు గాను, లేదా వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఇవ్వనందుకు గాను వాళ్ళని తీసుకొచ్చి చిత్రహింసలు గురి చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు పట్టడం బట్టి అమాయకులు కూడా అటువైపు వెళ్ళారనేది అప్పట్లో ఉన్న పరిస్థితి వాస్తవనంటారు. అప్పట్లో కొంచెం అలాంటి వచ్చాయండి. అది కూడా మనం అగ్రి కావాలి. ఎందుకంటే ఆ సందర్భాలలో కొందరు ఆ గ్రామాలలో ఉన్న పరిస్థితులలో కొంచెం రాజకీయంగా కానివ్వండి అప్పుడప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న స్టేజ్ అది. సో కొంచెం అక్కడున్న దొరలకు వీళ్ళు ఎదురు తిరగడం, వారితో వాళ్ళు వారి యొక్క ఏదైతే కొన్ని విషయాలలో ఏకీభవించకపోవడం, దానివల్ల వారి పేర్లను బలవంతంగా కూడా పెట్టి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కొట్టడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టిండ్రు అనేది కూడా అప్పుడు ఈ మాటలు వచ్చినాయండి. అంటే నేను ఎప్పుడైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యానో వారు చెప్పే విషయాల ద్వారా తెలిసింది. సార్ నేను రాజకీయ పలానా దొరను నేను ఎదుర్కొన్నా కాబట్టి నా మీద బలవంతంగా కేసు పెట్టిండ్రనను, లేకుంటే మేము నిలబడి అందరం కలిసి మాకు రోడ్లు వేయాలి, లేక ఇల్లు కట్టాలి, కరెంట్ లేదు, ఇలాంటి కొన్ని క్వశ్చన్లు అడిగినందుకు మా పైన కూడా నక్సల్ అనే ముద్ర వేసిండ్రు అనేది. ఇంకా కొన్ని ఇట్లా ABCD అనే కొన్ని మేము కూడా అప్పుడు వర్గీకరించామండి. ఏ కేటగిరీ అంటే టోటల్గా అతనే వాలంటరీగా పార్టీకి పనిచేసేవాళ్ళు, B అంటే షెల్టర్స్ ఇవ్వడము లాంటివి చేయడం, CD అంటే అన్నం భయపానికి లేకుంటే ఇంకేదో పోస్టర్స్ చేయడం, ఇలాంటి అప్పుడు కూడా మేము కేటగరైజ్ చేసాము ABCD అని ఉన్న గ్రామాలలో ఉన్న మిలిటెంట్ వ్యవస్థను. సో వాటిపైన మీరు అన్న వర్డ్ను ఐ హ్యావ్ టు అగ్రీ. ఓకే సార్, మీరు DT నాయక్ గారు సురేంద్ర బాబు గారి దగ్గర పనిచేశారు. ఎస్. కొంతకాలం DT నాయక్ గారికి హెల్త్ బాగోకపోవడంతో ఆయన సిక్ అవడంతో సురేంద్రబాబు గారు నాగరాజు గారే పూర్తిగా వరంగల్ జిల్లాని అవును శాసించారని మాట ఉందండి. ఎందుకంటే ద గ్రేట్ ఆఫీసర్స్ పోతారు. ఎందుకంటే ఒక అధికారి ప్రాణాలు కూడా పోవద్దనే లక్ష్యంతో పనిచేశారు వాళ్ళు. అంటే ఒక పోలీస్ అధికారికి కూడా, అంటే ఈవెన్ హోంగార్డ్ ఆఫీసర్ నుండి కూడా కానిస్టేబుల్ కూడా ఎవరు కూడా ప్రాణహాని కలగకుండా వారిని రక్షించే విధంగా వారికి ఎలాంటి సంఘటన వచ్చినా కూడా మేము ఉన్నామనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వారి పేరు ఇప్పటికీ చిరస్థాయిగా ఉన్నదండి. వరంగల్లో మీకు ఇంకా బాగా గుర్తున్న సంగతి చెప్పండి. బాగా గుర్తున్న సంఘటన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా అవునండి. నేను ఈవెన్ మొగలపల్లి ఎస్ఐగా ఉన్నప్పుడే ఒకసారి సడన్గా నేను ఒక వెహికల్ వస్తే దాంట్లో, అందుకే నేను మాయల ఫకీరు ఇట్లా వేషాలలో వస్తాడని అంటారు. నక్కజిత్తుల నాగరాజ్ అని అంటారు. అది కూజాబీడి ఫ్యాక్టరీ వాళ్ళు ఒక అడ్వర్టైజింగ్ వెహికల్ వస్తే మనకున్న సమాచారం పైన వెల్షాలా ఈజ్ ద నేటివ్ ఆఫ్ గాజర్ల ఫ్యామిలీ. సో వాళ్ళ ఇంట్లో పెద్ద మొత్తంలో డంప్ అయిన ఈ వస్తువులు, కొన్ని పోస్టర్స్, తర్వాత పార్టీకి సంబంధించిన సామాగ్రి వచ్చిందని మనకు ఇన్ఫర్మేషన్ ఉంటే నేను రేడ్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ ఫైర్ అయింది, ఎక్స్చేంజ్ ఫైర్ అయింది వాళ్ళతో. అంటే అడ్రస్లో మీరు మఫ్టీలో వెళ్ళాను. అంతేనా? మాయిల్ ఫకీర్ లాగా. ఎస్, మఫ్టీలో వెళ్ళడం, పోయి అక్కడ వాగు ఉంటుంది, వాగు అవతల వాగు ఇతలో మేము చేంజ్ చేసి అప్పుడున్న నా కానిస్టేబుల్ నాతో ఉన్న వాళ్ళంతా చాలా యాక్టివ్గా ఉండేది కుర్రవాళ్ళు. సో వాళ్ళందరితో మంచి టీం ఉండే నాకు. అంటే అప్పుడున్న ఎస్పీ గారు నాకు మంచి టీం ఇచ్చేది, ఎప్పుడు కూడా నాకు ఒక టీం ఎప్పుడు ఉండేది. సో ఆ టీంతో రేడ్ చేస్తే మనకు చాలా సామాగ్రి దొరికింది అక్కడ. అంటే వెల్షాల ఈజ్ ఏ హబ్ ఫర్ ద టోటల్గా మనకు ఆగిపట్టు వరంగల్కు. ఎందుకంటే టాప్ లీడర్స్ అంతా అక్కడనే ఉండే అప్పుడున్న పరిస్థితులలో.
అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. సో రిటర్న్లో నా మీద ల్యాండ్ మైన్ పెడదామని పెడితే గ్రామస్తులంతా ఎదురు తిరిగిండ్రు. ఎదురు తిరిగి ల్యాండ్ మైన్ వాళ్ళు లాగేసుకోవడం, అందులో మనం రెస్క్యూ అయ్యి రావడం, ఇలాంటి సందర్భాలు కూడా జరిగినాయి. సార్ మీ సర్వీస్లో అక్కడ మీరు ఫేస్ టు ఫేస్ అయ్యి మాట్లాడి ఉన్నాయేమో ఎవరైనా టాప్ లీడర్తో? టాప్ లీడర్స్తో ఇంట్రాగేషన్లో చాలామందితో మాట్లాడినండి. ఈవెన్ ఏమన్నా ఇంపార్టెంట్ క్యాడర్ సరెండర్ అయితే నాకే అప్పగించేవాళ్ళు. సో వారితోని ఇంట్రాగేషన్లో నేను ప్రతిదీ ఇంట్రాగేషన్ రిపోర్ట్ తీసుకొని ఆఫీసర్లకు చెప్పేవాడిని. పేరు గుర్తులేదు, మన వరారావు గారికి అల్లుడు అవుతాడు, అతను బక్కన్న అనుకుంటాను. బక్కన్ననే. అతని ఇంట్రాగేషన్ అంతా నేను చేయడం. కానీ మీరు గాజర్ల రవి కుటుంబానికి సంబంధం గాజర్ల అశోక్ కానీ వాళ్ళు ఎవరిని ట్రాక్ చేయలేదా? ట్రాక్ చేశానండి. వాళ్ళు చాలా సందర్భాల్లో వారితోని నాకు ముఖాముఖిగా సందర్భాలు కూడా ఏర్పడ్డాయండి. వాళ్ళు నా మీద ఒక అభియోగం కూడా చేశారు. నేను వాళ్ళ ఇల్లును ధ్వంసం చేశానని, వాళ్ళ పంటలు నష్టం చేసినానని, ఇట్లా ఈ విధంగా కొన్ని తప్పుడు అభియోగాలు కూడా మోపారండి. కానీ వరంగల్లో ఒకసారి గాజర్ల అశోక్ మీరు పక్కనే బస్సులో సీట్లో కలిసి వెళ్ళారంట కదా, మీరు గుర్తుపట్టలేదని అంటారు? లేదండి, అట్లా సందర్భాలు లేదు. నేను బాగా గుర్తుపడతాను వాళ్ళను. నాగరాజ్ పేరు చెప్తే సహజంగా దగ్గర రావడం కాదు కదా, ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండాలని ఆలోచించట్లేదు అంటారు వాళ్ళు. లేదండి, అది ఉట్టిదే. అది నాగరాజు ఉన్నాడంటే ఆ గ్రామంలో కానివ్వండి, లేకుంటే పక్కకు కానీ ఎవరు కూడా రావడానికి ఎలా తీసుకొచ్చారండి? అంటే బేసిక్గా ఏదైనా టార్గెట్ అంటే ఏమైనా చేయాలి అనుకుంటే ఆ తపనతోని ఇది చేయగలిగితేనే మనకు గుర్తింపు వస్తుంది. అంటే ఇది చేస్తే సమాజానికి మేలయ్యే విధంగానే పనిచేసాను తప్ప ఎవరికో నష్టం జరగాలని ఏ రోజు కూడా ఆలోచించారు. కరెక్ట్, మీరు ఆ జోషు ఆ ప్యాషన్తో వెళ్ళారు. కానీ మీకు రిస్క్ అవుతున్నప్పుడు మీరు అంత రిస్క్ అప్పుడు అసలు ఆలోచన లేదండి. మనం చనిపోతాం కావచ్చు చనిపోయినా కూడా ఛాలెంజ్గా తీసుకుందాం అనే ఉద్దేశంగా వెళ్ళేవాడినండి. చావుకు ఎప్పుడు కూడా ఈవెన్ మా ఇంట్లో మా ఫ్యామిలీ కూడా ఎప్పుడు కూడా మీరు వెళ్ళకండి అని ఒకరోజు కూడా ఆవిడ సపోర్ట్ మీకు ఎక్కువ? ఎస్ అండి, 100% ఆమె సపోర్ట్ అండి. అంటే మిడ్ నైట్లో ఫోన్, అప్పుడు ల్యాండ్ ఫోన్సే కానీ, మిడ్ నైట్ ఫోన్ వచ్చిందంటే వెళ్తుందంటే ఎందుకు వెళ్తున్నారు ఆగమని ఒకరోజు కూడా సందర్భం లేదండి. అది ఆవిడ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళగలిగినాను. లేదంటే చాలా మంది మనకెందుకు ఉద్యోగం, ఇది ఆ సందర్భాలు కూడా ఎక్కువ డిస్కషన్లో మా ఫ్యామిలీ నేను మా ఆవిడ మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అరే పలానా వాళ్ళు ఆవిడ వచ్చి నాతో చెప్తుందండి, మీరు ఎందుకు పోతున్నారు ఇంత అని అడుగుతున్నారు, మీ సార్ని ఆపరా మీరు అని ఈ విధంగా కూడా క్వశ్చన్లు చేసిన రోజులు ఉన్నాయండి. సో చెప్పాను వారికి, లేదమ్మా వాళ్ళు అట్లనే చెప్తారు, మనం డిమోరలైజ్ కాకూడదు, మనం చేస్తున్నది మనం చేయాలి, మనం వెనుకకు అడిగేస్తే మనకే నష్టం అని. సో నేను థ్రెట్ ఉన్నానని చెప్పి నాకు థ్రెట్ ఉందని ఆఫీసర్లు ఎప్పుడు కూడా నన్ను హెడ్ క్వార్టర్లో లేకుంటే గార్డ్లో ఉండేవాడిని అండి. సార్ వరంగల్లో మీకు బాగా కదిలించిన సంఘటన అండి? కదిలించిన సంఘటన అంటే అండి మీకు బాగా మనసుకి ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను ములుగు సీఏగా చేస్తున్నానండి అప్పుడు. బహుశా 92 అనుకుంటా, 2000 మధ్యన, 99-2000 మధ్యన నేను సీఏగా ఉన్నా అండి. నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీతో ట్రావెల్ చేయడం కానివ్వండి, లేకుంటే సినిమాలకు వెళ్ళడం కానీ, ఎస్ అయినప్పటి నుండి వారితో ఎప్పుడు కూడా లైఫ్లో వాళ్ళతో పిక్చర్ వెళ్ళడం అట్లా చేయలేదండి. పిల్లలు ఒక వెహికల్లో వెళ్తే నేను బస్సులో లేదా లారీలో వెళ్ళేవాడిని అండి. నేను సీఏగా ఉన్న రోజులలో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా బస్సు ఎక్కేవాడిని అండి. సో నేను బస్ స్టాండ్కి వెళ్ళే ముందు గన్మెన్లు వెళ్ళి ఒకసారి బస్ స్టాండ్ అంతా చూడడం, షాప్ల కాడ ఉన్న వాళ్ళను పలకరించడం, చెక్ చేయడం చేసేవాళ్ళు. సో సిమిలర్లీ అక్కడ ఉన్న ఒక ముస్లిం అబ్బాయి ఉండే, పేరు నా గన్మెన్గా ఉండే లాయక్ ఆర్ సమ్ నేమ్ మర్చిపోయాను. వాళ్ళిద్దరు ట్విన్స్, అన్నదమ్ములు ఇద్దరు. సో పొరపాటున వాళ్ళ ఇంకో బ్రదర్ అక్కడికి వస్తే ఆయనను ఫైర్ చేసి చంపడం జరిగింది. అతని పైన కార్బన్తో ఒక బుల్లెట్ల వర్షం కూడా. గన్మెన్ అనుకున్నాను. ఇక నాగరాజు బయటకు వస్తున్నాడు అనుకొని వాళ్ళు అక్కడ పొంచి ఉన్నారు. సో ఈ కుర్రోడు అప్పుడే వాళ్ళ బ్రదర్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ట్విన్స్ ఇద్దరు సిమిలర్గా ఉంటారు. సో ఆ కుర్రోడిని దాడి చేయడం, ఆ పిల్లాడు పాపం చనిపోవడం, అది చాలా బాధాకరం అనిపించింది. దానికి రిటాలియేషన్ ఉన్నాయండి. మరి తప్పనిసరిగా
యాక్షన్కు రియాక్షన్ ఉండేవాడిని అండి, ఎప్పుడు కూడా వెనకాడలేదు. సార్, ఆ రిటాలియేషన్లో బంపింగా లేదా రియల్ ఎన్కౌంటర్స్ అంటే? లేదండి, రియల్ ఫైరింగే. ఇప్పుడు కూడా ఎదురుకాల్పులు అయినాయి తప్ప బంపింగ్ అనేది చాలా తప్పు ఆలోచనలు. ఇప్పుడు నేను 2-3 సందర్భాలలో లైవ్ చేసినా కూడా ప్రజానాయక వాళ్ళు ఇది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ ఎన్కౌంటర్, ఇది ఎదురుకాల్పులు కాదు, అవును, తీసుకెళ్ళి కాల్ చేసిన సందర్భాలు ఇవి ఎప్పుడు కూడా ఎదుర్కొన్నామండి. చాలా ఫేస్ చేసినాం. నా పైన కోర్టులో కూడా చాలా కేసులు వేయడం, పౌరాక నాయకులు నా పైన. ఇప్పుడు నాగరాజ్తో మాకు ప్రాణభయం ఉన్నదని కూడా హైకోర్టులో రిట్ వేసిన సందర్భాలు ఉన్నాయి. ఓకే సార్, వరంగల్లో మీకు బాగా మనసుకి కదిలించాకని చెప్తారు. అదేవిధంగా వరంగల్లో మీకు బాగా గుర్తుండిపోయి ఈరోజు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే నా వల్లే అన్నది ఏమైనా గుర్తుందా? అంటే నక్సల్ పరంగా తీసుకుందామండి, ఏదైనా పర్లేదు. అంటే నాకు హార్ట్ టచింగ్ అంటే మా బాధిత కుటుంబాలు ఏదైతున్నారో పోలీస్ అధికారులు, పిల్లలు, ఫ్యామిలీస్ చాలామంది పాపం ఎడ్యుకేషన్ తక్కువ ఉండి అటెండర్ పోస్టులలో అక్కడిక్కడ ఉండేవాళ్ళు అండి. సో అప్పుడు ఎస్పీగా నల్ని ప్రభాత్ గారు అనుకుంటా ఉన్నారు. ఒకసారి ఎప్పుడు కూడా అమర దిన ఆ సందర్భంలో వారితో ఇంటరాక్ట్ కావడం, వారితో మాట్లాడడం చేసినప్పుడు వాళ్ళు చాలామంది ఏడ్చుకుంటూ చెప్పారండి, ఇట్లా మేము అంతా సరిగా జాబ్స్ ఇట్లా ఉన్నాయి మాకు పరిస్థితులు. అంటే ఎస్పీ గారు పిలిచి ఎట్లా చేద్దాం ఇది అంటే, సార్ వీళ్ళను ప్రైవేట్ ఎగ్జామ్స్ రాపించి వీరికి ఒక మినిమం జూనియర్ అసిస్టెంట్ స్కేల్లో పోయే విధంగా ఈ అటెండర్ పోస్ట్ కాకుండా అని చాలామంది ఫ్యామిలీస్ను మనం ఎగ్జామ్స్ రాపించడం, వారికి సహాయంగా చేయడం, అది నాకు ప్లస్ వాళ్ళకు హౌస్ ఫ్లాట్స్ లేకపోతే వాటి పైన కూడా చేసి వారికి హౌస్ ఫ్లాటింగ్ చేపించడం, ఇలాంటి సందర్భాలు నాకు మర్చిపోలేనండి. ఓకే, నళిని ప్రభాత్ గారి టైంలో మీకు పోటీగా ఆయన కూడా ఒంటరిగా వెళ్ళి వీళ్ళని ఎత్తుకొచ్చేవారు కదా, కంటే కొంటా మీద వెళ్ళి చేసేవారు సార్. బట్ నా సాయం లేకుండా ఎవరు కూడా చేయలేదని ఒకసారి ఇప్పుడు సింగిల్గా వెళ్ళి ఒక మహిళా మావోయిస్ట్ని పట్టుకొచ్చారట కదండి? లేదండి, నేను ఉన్నాను సార్, ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుండేదండి అంటే, నేను ఎస్ఐగా ఉన్నప్పటి నుండి కూడా ఒక ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నారంటే మళ్ళీ వచ్చే ఎస్పీకి చెప్పేవారు నా కోసం ఫీడ్బ్యాక్, నాగరాజు ఉన్నాడు నీకు రైట్ హ్యాండ్, అంటే ఈ జిల్లాలో ఎలాంటి సమాచారం రావాలన్నా ఎలాంటి చేయాలన్నా కూడా నాగరాజు ఈజ్ ద రైట్ పర్సన్. సో అంటే ఇక నేను ఎక్కువ పోస్టింగ్స్ ఎప్పుడు కూడా చేయలేదండి. ఇంకో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను పర్కాల్ ఎస్ఐగా కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను ఇన్ ద 95 అనుకుంటా. అప్పుడే జయపాల్ రెడ్డి గారని మాదాటి నరసింహారెడ్డి గారి వాళ్ళ రిలేటివ్ ఈజ్ ఎ డాక్టర్ పర్కాల్లో, వారి దగ్గర వెపన్ ఎత్తుకపోవడం, తర్వాత హాస్టల్ పక్కకు బిఎస్ఎఫ్ హాస్టల్ బ్లాస్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయండి. నేను ఛార్జ్ తీసుకున్న అంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఒక సెన్సేషన్ అయ్యేది. నేను రావడం, వాళ్ళు నా మీద దాడికి లేకుంటే నేనేదో చేస్తా అనేది కౌంటర్కు ప్రతి కౌంటర్ ఉండేదండి. సో ఆ టీంనంతా 2 వీలర్స్ మీద నాకు ఒక పార్టీ ఉండేది ఎప్పుడు కూడా. నేను ఎప్పుడు కూడా 2 వీలర్ వెళ్ళారంటే బయటకు వెళ్తున్నాడంటే ప్రెస్ వాళ్ళంతా నా వెనకాల ఏదో జరుగుతుంది వాళ్ళ అనే విధంగా ఉండేవాళ్ళండి. సో ఎవరైతే ఈ దాడులు చేశారో వాళ్ళని మనం ఇద్దరికి మాకు మా పైన గ్రెనేడ్ వేయడం, గ్రెనేడ్స్ త్రో చేయడం, ఎదురెదురు ఫైరింగ్లో చనిపోయినారండి వాళ్ళు. సో దట్ ఈస్ ద మోస్ట్, మీరు అన్నారు కదా బిఎస్ఎఫ్ వాళ్ళు మొత్తం చనిపోయేవాళ్ళండి. వాళ్ళు హాస్టల్లో ఉన్నారు, ఆ పక్కకు తెచ్చి బకెట్ పెట్టేశారు. ఆ బకెట్ బ్లాస్ట్ అయ్యి యాక్చువల్లీ ఆ పోర్షన్ ఏమైందంటే ఆ వేవ్స్కి అది ఆపోజిట్ వెళ్ళింది కానీ ఈ బిల్డింగ్ సైడ్ రాలేదండి. సో ఇలాంటి సందర్భాలు, ఒక లాకప్ డెత్ అయింది. ఆ లాకప్ డెత్ కూడా నేనే చేసినాను. నా మీద ఈ ఎవరైతే బాధితుల కుటుంబాలు ఉంటాయో మావోయిస్టులలో, నక్సల్లో, ఆ మిలిటెంట్ ఏదైతే ఉంటారో, ఆ భావజాలాలు ఉంటారో వాళ్ళంతా వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం, అప్పుడు పెద్ద ఎత్తున గొడవ అయిందండి. ఏ పోలీస్ స్టేషన్? పర్కాల్లో. సార్, నాగరాజు గారు బస్సులో తిరుగుతారు కాబట్టి నాగరాజు గారిని చూసి మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో పోలీసులే తిరుగుతున్నారని ఏటూరు నాగారంలో బస్సును కూడా బ్లాస్ట్ చేశారు. ఎస్ సార్, చాలామంది అమాయకులు చనిపోయారు. దానికి వాళ్ళు క్షమాపణ చెప్తూనే దీనికి ఈ మూలానికి కారణం నాగరాజు అంటూ కూడా వాళ్ళు. అవును సార్, అంటే ఆలోచన మీరే ఇచ్చారు కదా వాళ్ళకి. అంటే సార్ ఎలా ఉండేదంటే సార్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తోటి కానిస్టేబుల్కి హాని కలగకుండా చూడాలని ఎవరిని కూడా అంటే ఆ విధంగా మోటివేట్ చేసి బస్సులో ప్రయాణం మనకు సేఫ్ ప్రయాణం, ప్రజలతో వెళ్ళడం. సో
ప్రజలలో మనం ఉండాలి అనే ఉద్దేశంగా ప్రజలతోని బస్సులో వెళ్ళడం జరిగేది సార్ ఎప్పుడు కూడా. ఆ దురదృష్ట సంఘటన మీకు తెలుసు, బాధాకరం. పాపం సివిలియన్స్ చాలామంది చనిపోయిన దానిలో. అదే కాకుండా ఈవెన్ నేను వస్తా అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓఎస్డీగా ఉండే ఒక అందుకు తండ అనుకుంటా, కాదు సారీ, అందుకు తండ కాదు, సమ్ తండ మోరంచ 70 ల్యాండ్ మైన్స్ పెట్టారు. నాగరాజు వస్తాడు ఎట్లాగూ, ఇలా వస్తే వెళ్ళిపోకు అంటే ఈ జోన్లో వస్తే వాడు తిరిగిపోవద్దనే ఉద్దేశంగా ఒక 70 ల్యాండ్ మైన్స్ పెట్టారండి. సో ఫార్చునేట్గా మేము ఆ రోజు వెళ్తున్నాం. ఒక రకమైన అక్కడ సమ్మర్ అవుట్లో మాకు అది ఉన్న ఎవరైతే మాకు గైడ్గా ఉన్నారో, సార్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది సార్, మనకు మట్టి అంతా తీసేసినట్టు ఏదో సంథింగ్ ఆ రూట్ అనేది క్లియర్గా లేదు సార్ అంటే అందరు పార్టీ అంతా ఆగిపోయింది. చూస్తే ఒక సుమారుగా ఈ మట్టినంతా తీసుకుపోయి వేరే ఎక్కడైతే గడ్డిలో పోసారో ఆ గడ్డి కాలేదు అన్నట్టు, ఆ మట్టి కుప్పలు అట్లనే కనపడుతుంది మనకు, కానీ రోడ్ మాత్రం మళ్ళీ క్లియర్గా ఉందండి. సో ఏంటిదని చూస్తే సిరీస్ ఆఫ్ మైన్స్, 70 మైన్స్. అంటే అందులో ఆ జోన్లో పోతే మొత్తం టీం అంతా స్మాష్ అండి, మళ్ళీ రాదు ఇక వెనక తిరిగి చూసే బాడీలు పీసెస్ ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఆ సందర్భం ఉండే నాగరాజు వస్తాడు ఎట్లాగో ఇంట్లోకి వెళ్ళిపోవద్దు వాడు అనే ఉద్దేశంగా 70 ల్యాండ్ మైన్స్ లేఅవుట్ చేసి పెడితే, అది లక్కీలీ పార్టీలో ఉన్న స్పెషల్ పార్టీలో ఉన్న వాళ్ళు చూసి ఆ మూమెంట్లో గుర్తుపట్టడం జరిగింది. సో వాటిని అన్నింటినీ అక్కడనే మళ్ళీ ఎక్స్పర్ట్ని పిలిపించి డిఫ్యూజ్ చేయడం జరిగింది. అంత హాట్ టార్గెట్గా ఉన్న సమయంలో కూడా ఏ రోజు కూడా వెనకడుగేయలేదండి. నేను ప్రమోషన్ తీసుకొని, యాక్యులర్ ప్రమోషన్ తీసుకొని 98లో దొరగారు డీజీ గారు వచ్చి స్టార్స్ పెట్టి మనం షోల్డర్స్ పైన, మళ్ళీ అప్పుడు పాలోంచ చాలా హాట్ ఉండే, కిడ్నాప్లు, ర్యాన్సాక్స్, తర్వాత ఎక్కువ శాతం అక్కడ ఉన్న ఎవరైతే కాంట్రాక్ట్స్, A1 కాంట్రాక్ట్స్, పాలోంచ అంటే మీకు తెలుసు, ఇట్ ఈస్ ఏ బిగ్ హబ్ ఫర్ ద మొత్తం మనకు కోల్ మైన్స్. తర్వాత అక్కడ మొత్తం ఎప్పుడు చూడు రావడం ఎత్తుకపోవడం ఉంటుంది, వాళ్ళని ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేయడం, డబ్బులు లక్షలలో వసూలు చేయడం. నన్ను అక్కడ పోస్టింగ్ చేశారు డిఎస్పీగా, ఇన్స్పెక్టర్ సిఐగా. అప్పుడు పిఎస్ఆర్ అంజనేయులు గారు ఎస్పీ ఖమ్మంగా ఉండి నన్ను మరీ అడిగి తీసుకొని వెళ్ళారు. నాగరాజ్ కావాలి సార్ ఇక్కడ అని. రిటైర్డ్ డీజీ గారు మన అప్పుడు డిఐజీగా ఉండే మాకు, ఎవరు పోయి మన అంతకంటే ముందు అనురాగ్ శర్మ గారు డిఐజీగా ఉండే. సో నాగరాజ్ యువర్ ప్రజెన్స్ ఈస్ నీడెడ్ పాలోంచా, నువ్వు నీకు అక్కడ వేస్తున్నా అంటే ఆయన అంటే ఆఫీసర్లకు ఎప్పుడు ఎదురు చెప్పాను కదా సార్, ఎక్కడిచ్చినా ఐఎమ్ రెడీ టు వర్క్ సార్ అని. సో ఐ వాజ్ పోస్టెడ్ దేర్. పోస్టింగ్ అయినాక ఐ కంట్రోల్ విత్ ఇన్ షార్ట్ ప్యాన్లో విత్ ఇన్ ద 15 to 20 డేస్లో సిచ్యువేషన్ ఇస్ అన్ కంట్రోల్ అండి. సీఎం గారు కూడా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఉండే, వారు పర్సనల్లీ అప్రిషియేటెడ్. అంటే పాల్మంచులు ఇష్యూలు సార్ట్అవుట్ చేయడంలో నాగరాజు గారి రోల్ ఉంది. అంటే ఇక్కడ 2 ఇష్యూస్ కనిపిస్తున్నాయండి అప్పట్లో. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరగడం, అంటే పిఎస్ఆర్ ఆంజనేయ గారు కూడా మీకు సపోర్ట్ చేయడం, ఖచ్చితంగా కింద స్థాయికి మెసేజ్ పోవాలంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వాలి అనేది ఆయన కూడా గట్టిగా చెప్పడంతో ఆ యాంగిల్లో పోబట్టి ఇక్కడ కూడా మనకు నూకలు చల్లబడి చాలామంది పారిపోయారు అనేది వాస్తవం అంటారు. వాస్తవం సార్. ఆ పరిస్థితులు అంటే ఏ పగవాడికి కూడా రావద్దు. అంటే పాపం వాళ్ళంతా బాధితులు అక్కడ కుటుంబాలు, అంటే మంచి మంచి కాంట్రాక్ట్స్ వాళ్ళంతా అసలు సామాన్య పౌరులకు భయభ్రాంతులను కూడా. శంకరన్న అనే ఒక ప్రతిఘటన లీడర్ ఉండేది, ప్రజా ప్రతిఘటన. ఏం లేదు, డబ్బులు దోసుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళు. వాడు ఒక ఎర్లీ అవర్స్ 4-5 గంటలకు వచ్చి ఇంటి ముందర దబాలన పడిపోయి, నేను సరెండర్ అవుతున్నా సార్, నన్ను రక్షించండి అని కాళ్ళు పట్టేసుకున్నాను సార్. సో ఐ కాల్ హిమ్. అప్పుడు ల్యాండ్ ఫోన్ కాబట్టి, సార్ ఇట్లా శంకరన్న వచ్చింది సార్, సరెండర్ అయింది సార్. అరే అదెట్లా, నిజంగానైనా వాడైనా చెప్పు అని అంజనేయులు గారు. లేదు సార్ వచ్చేసింది సార్, ఫ్యామిలీతోనే వచ్చి సరెండర్ అయింది సార్. సో వాడు సరెండర్ కాగానే పాలోంచంతా ఊపిరి పీల్చుకుంది. పెద్ద మాకు ప్రాణం మీరు పోసారు సార్ మా అందరికీ, ఇక్కడ వాని అరాచకాలు తట్టుకోలేకపోతున్నాం. అంటే ప్రజా ప్రతిఘటన లాంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి మీరు మెసేజ్ పంపించుంటారట కదా, అయితే సరెండరు లేదంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ రెండే అండి.
లేదంటే లేదంటే నా ఏరియా వదిలి వెళ్ళిపోవాలి. మాకు డిటిని గారు ఒక్కడే చెప్పారండి, అక్కడ నువ్వన్నా ఎస్ఐ ఉండాలి, వాడన్నా ఉండాలి. ఐదర్ యూ ఆర్ దట్ ఫెలో, నీ ఏరియానా వాడి ఏరియానా డిసైడ్ చేసుకొని పని చేయండి. దట్ ఈస్ ద మోటివేషన్ అండ్ దట్ ఈస్ ద వారి యొక్క సపోర్ట్ అండి. అంటే అప్పుడు ఆఫీసర్స్ సిచ్యువేషన్ అలా ఉండేది, డిమాండ్ చేసేది. ఎస్ సార్, ఆఫీసర్ సపోర్ట్ కూడా అదే అలాగే ఉంది సార్. మీకు డిటి నాయక్ గారు, సురేంద్ర బాబు గారు, నల్లి ప్రభాత్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక లెజెండ్స్తో మీరు జర్నీ చేశారు. ఎస్ సార్. ఈ లెజెండ్స్లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఆఫీసర్ ఎవరండి? అంటే గురువు అయితే డిటి నాయక్ గారు అండి. సవంగ్ గారు లాంటి వారితో కూడా చేసినాను వరంగల్లో ఎస్పీగా. ఏమన్నా అయిందంటే నాగరాజ్ అని ఫోన్ చేసేవారు, వారు కూడా కానీ నాగరాజ్ కేవగా అంటే ఏమైంది, తొందరగా దీనికి రిజల్ట్ కావాలన్నారు. అంటే వారితో కూడా చేయడం జరిగింది సార్. ఇక ఈ అన్నిటికంటే చాలా అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చాక చాలా మార్పులు వచ్చాయండి. అంటే ఈజ్ ఏ మ్యాన్ సచ్ ఏ, అంటే అతను 24/7 ఎప్పుడు కూడా ఎట్లా హౌ టు కంట్రోల్. మనం ఎంతసేపు గ్రౌండ్స్ మీద ఆధారపడుతున్నాం, ఈ గ్రౌండ్స్ కాకుండా మనం చేయాలి, మనం చేయగలిగే స్తోమత తెచ్చుకొని మనం ట్రైనింగ్ అయి ఉండాలి అనే విధంగా వారు స్పెషల్ పార్టీలు అంటే అప్పుడు దళంలో 16 మంది ఉంటే 16 మంది అధికారులను, అంటే ఒక 2 ఎస్ఐలు, 11 మంది 12 మంది కానిస్టేబుల్ ఆఫీసర్ అందరిని పెట్టి ఒక దళానికి కౌంటర్ దళంగా తయారు చేసిందండి. ఆ డిస్ట్రిక్ట్ గార్డ్స్ ఇవాళ సక్సెస్ఫుల్గా అన్ని జిల్లాలలో వారు పెట్టిన ఇనిషియేషన్ అండి. ఏబి వెంకటేశ్వర గారు వారితో చేయడం చాలా గ్రేట్ అండి. సార్ మీరు గౌతమ్ స్వామి గారితో పనిచేస్తున్నప్పుడు కిందకుంటే ఎన్కౌంటర్ గురించి చెప్పండి సార్. ఇక అది బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ అండి. అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది చాలా తక్కువ సమయంలో చాలా ప్లాంట్గా జరిగింది. ఎందుకంటే ఆ కొండ మీదకి వెళ్ళి కొట్టి ఆ గుట్టలో దాక్కునే వాళ్ళు, కానీ అందులో ఒకరిని కూడా మీరు కాపాడినట్టున్నారు కదా? ఒకడు ఇంజూర్డ్ అయితే కాపాడాం సార్, కాపాడి తీసుకొని వచ్చినాం. మళ్ళీ సేఫ్గా మళ్ళీ వారి ఫ్యామిలీకి అప్పచెప్పడం జరిగింది సార్. ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఆంధ్ర టైంలోనే ఖమ్మంలో ఒక పోలీస్ స్టేషన్ దాడి జరుగుతుంది. పోలీస్ స్టేషన్ మీద దాడి లేదు సార్, ముందు జరిగింది అది కరకగూడెం మీద. ఖమ్మం టౌన్లో అప్పుడు మీరు పాల్వంచాలి సార్. కరకగూడెం దాడి అప్పుడు కూడా మేము అధికారులకు అలర్ట్ చేసినాం సార్. కరకగూడెం రక్కీ అవుతుంది, అప్పటికి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎస్పీగా వెళ్ళలేదు. ఈ వాజ్ ఓఎస్డీ ఇన్ వరంగల్. మేము అప్పుడు ఓఎస్డీ టీంలో ఉన్నాం, చేస్తున్నాం. కరకగూడెం కూడా దాడి జరగబోతుందని ముందుగానే అలర్ట్ చేసినాం. బట్ దురదృష్టకరం అక్కడ 16-17 మంది పోలీస్ అధికారులు చనిపోవడం. మళ్ళీ నేను వెళ్ళాక అందులో దాడిలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఓ కపుల్ సరెండర్ అయిందండి. సాంబయ్య అనుకుంటాం అతని పేరు, సాంబయ్య అండ్ హిజ్ వైఫ్. సో అతన్ని అధికారులు హైదరాబాద్ తీసుకుపోయి విచారించినా అతను నోరు ఇప్పలేదు. మళ్ళీ చివరికి నా దగ్గరికి పంపిస్తే మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు, ఏ విధంగా పార్టిసిపేట్ అయ్యారు, ఏమేమి చేసిండ్రు, ఎన్ని దళాలు ఎన్ని రోజులు దానికోసం రక్కీ చేశారు, ఎవరు రక్కీ చేశారో మొత్తం పిక్చర్ ఇచ్చారండి. గాజల్ల సారయ్య దాన్ని మొత్తం స్కెచ్ అండి. అతనే రక్కీ చేయడం, డైలీ వెళ్ళి ఈవినింగ్ ఆ పాన్ షాప్ కిల్లి కొట్టు దగ్గర కూర్చొని పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు వీళ్ళ యొక్క వీక్నెస్ ఏంటిదని అతను దగ్గరుండి రక్కీ చేసిండు. దాని స్ట్రక్చర్ అంతా ఒక 15-20 పేజీల ఇంట్రాగేషన్ రిపోర్ట్ రాశానండి. ఇప్పటికీ అది కేస్ స్టడీగా ఉంది. కేస్ స్టడీ అంటే ఎలా జరిగిందంటే కరెక్ట్ అంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో అప్పుడు మీకు తెలుసు వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. గోదావరి ఉన్న బెల్ట్లో ఉన్న పోలీస్ స్టేషన్ల మీద దాడులు, అంటే వాళ్ళకు ఆర్మ్స్ లేకుండా పోతున్నాయి. సో శత్రువు దగ్గర నుండే మనం తీసుకోవాలనేది వాళ్ళ కాన్సెప్ట్. శత్రువు అంటే ఎవరు? పోలీస్ స్టేషన్ మీద దాడి చేయాలి, ఆర్మ్స్ అమ్యునిషన్ అక్కడే మనం సమకూర్చుకోవాలనేది వాళ్ళు ముందుకు రావడం, అట్లా చేయడం, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం. ఇక్కడ వరంగల్లో ఉన్న అలర్ట్నెస్ అక్కడ లేకపోవడమే మెయిన్ రీజన్ అండి. ఖమ్మంలో కరకగూడెం పోలీస్ స్టేషన్. కానీ తర్వాత వరంగల్లో ఉన్న ట్రైనింగ్ అంతా మిగతా అన్ని జిల్లాలకు వచ్చినట్లేదు కదా? మొత్తం అదే చెప్పాను కదండి. ఏబి వెంకటేశ్వర అనే వ్యక్తి డిస్ట్రిక్ట్ గార్డ్స్ అనేది ఎప్పుడైతే ఆయన ఫామ్ చేశాడో అది అన్ని జిల్లాలకు పోయింది, అంతటా ట్రైనింగ్ అయిందో. అదే ఉనికి పుచ్చుకొని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా చేసినప్పుడు వారితో పాటు నేను 1 year చేశాను. 1 yearలో ఖమ్మంలో మనం కంట్రోల్ చేయగలిగినామండి. ఖమ్మంలో రౌడీస్ని కూడా బాగా ఎరుకొట్టేవారు. అవునండి. దాని తర్వాత మళ్ళీ దురదృష్టకరం ములుగు గోపిచంద్ అనే అబ్బాయి పసరాలో తాడవాయి ఇక్కడ బ్లాస్ట్ కావడం, మళ్ళీ నన్ను వరంగల్కి తీసుకురావడం, ములుగులో 3 years చేయడం, అక్కడ
ఈ చిన్న చిన్న దళాలు ఉనికి లేకుండా మొత్తం ఈవెన్ మన ప్రజెంట్ సీతక్క గారు కూడా దళంలో ఉండేవారు వాళ్ళు. సో ఆమె కూడా ఆవిడ జనశక్తి కదా. జనశక్తిలో ఉండే అలాంటి దళాలన్నీ ఉనికి లేకుండా ఈరోజు ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేస్తున్నారండి మన జిల్లాలో. అంటే మీరు వేసిన విత్తనాలు ఈరోజు ఫ్రూట్స్గా ఉన్నాయి. నేనని కాదు, వరంగల్ జిల్లా టీం అంతా ఆ టీం ఈవెన్ హోంగార్డ్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉందండి. నాగరాజ్ ఒక్కరిదే కాదు, అందరిది. ఎన్నోసార్లు ఈవెన్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా నేను అప్పుడు ఎవరు కాంట్రాక్టర్ రాలేదండి. రాకుంటే మళ్ళీ అప్పుడు ఆర్పి ఠాకూర్ గారు వచ్చారు, ఎస్పీ గారు. నాగరాజ్ ఎట్లా ఇది వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ అక్కడ కట్టాలంటే మళ్ళీ మేము ఒక ఆంధ్ర నుండి టీం తీసుకొచ్చి వాళ్ళని అక్కడనే ఉంచి, అంటే ఆ పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఊహించండి. అంటే మేస్త్రి కూడా వచ్చి మా పోలీస్ స్టేషన్ కట్టడానికి ముందు రాని రోజులండి. సో ఆంధ్ర నుండి ఒక టీం తీసుకొని వచ్చి నేను అక్కడనే వాళ్ళను వారితో పాటు నేను అక్కడనే ఉండి పోలీస్ స్టేషన్ కట్టేయడం జరిగిందండి. చూసుకుందాం. ఎస్ సార్. సో సాంబయ్య అని వాడు అక్కడ కమాండర్ ఉండే వాడు చాలాసార్లు నా కోసం ప్రయత్నం చేసిండు. అప్పుడే గెస్ట్ హౌస్ కొత్తగా కట్టారు వీళ్ళది, ఎవరిది మన ఫారెస్ట్ లేదండి, వీరిది మన మైన్స్ వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండేది. సో అక్కడికి వస్తాడు, ఎట్లయినా తినడానికో పడుకోవడానికో వస్తే కొడదామని చాలాసార్లు ప్రయత్నం చేశాను. బట్ ఐ నెవర్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళలేదు. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు కూడా నేను పైన వర్కర్స్తో పడుకొని ఆ పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయించానండి. అది టార్గెట్ ఉండే నాకు. సో ఆ పోలీస్ స్టేషన్ వర్కర్స్తో పాటు పడుకొని అక్కడ క్వార్టర్స్ను పోలీస్ స్టేషన్ కట్టి అది ఎప్పుడైతే సర్కిల్ హెడ్ క్వార్టర్ అయిందో దాన్ని నేను ములుగు నుండి వారికి అప్పచెప్పి వివేకానంద సిఐ గారికి ఇచ్చేటప్పుడు ఐ టోల్ ద సేమ్ వర్డ్స్. సిఐ గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళకూడదు, నాకున్న సమాచారం ఇది, మీరు కానీ గెస్ట్ హౌస్ వెళ్తే మీ పైన దాడి జరుగుతుంది, మీరైనా కాదు ఏ అధికారి పైన దాడి జరుగుతుంది, సో మీరు వెళ్ళకూడదంటే వారు నా మాట వినలేదు. సో వివేకానంద సిఐ గారిని దారుణంగా వారు డిన్నర్ చేసి వస్తుంటే వారిపైన దాడి చేసి AK-47 కానిస్టేబుల్ ఇద్దరిని చంపేసి ఎత్తుకుపోయారండి. అయ్యో, ఎందుకంటే మరి చెప్పినా వెళ్ళలేదండి. వారు నేను టార్గెట్ని కాదు కదా, నేను ఏ ఎన్కౌంటర్లో ఏ ఎదురు కాల్పుల్లో పార్టిసిపేట్ చేయలేదు, లేక నాకు ఎవరితో కూడా భయం లేదు, లేక నేను ఎవరిని కొట్టలేదు అని అతను ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు. తెలియకనా లేక ఇట్లా సీనియర్ నాకు 85 బ్యాచ్ అతను. వారికి చెప్పాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ వెళ్ళొద్దండి, మీరు ఏమన్నా తినాలనుకున్నా గెస్ట్ హౌస్ లాగా మనం చిన్న రూమ్స్ 2 కట్టాం పోలీస్ స్టేషన్లోనే, అక్కడనే తెప్పించుకోవాలి, అక్కడనే ఉండాలి, మీరు వెళ్తే 10 మందితో బయటకు వెళ్ళాలి లేదని. నేను ఎప్పుడు వచ్చినా లారీలో బస్సుల్లో దొంగతనాన వచ్చి అంటే సెక్యూర్గా వచ్చి సెక్యూర్గా వెళ్ళేవాడిని, ఎప్పుడు కూడా వెహికల్ వాడేవాడిని కాదు. సో వాళ్ళు అన్ని విధాలు ప్రయత్నం చేసిండ్రు, ల్యాండ్ మైన్ అటాక్, డైరెక్ట్ అటాక్ ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండ్రు. బట్ నేను నా స్ట్రాటజీగా నేను పోయేవాడిని అండి. అంటే భయమని కాదు, స్ట్రాటజికల్గా వెళ్ళాలి, ఎత్తుకు పై ఎత్తేసి మనం పోవాలి. సార్ వరంగల్ తర్వాత ఖమ్మం సిఏ డిఎస్పీకి ఎక్కడికి వచ్చారు? డిఎస్పీ జనగాం చేశానండి. అప్పటికి ఈ ప్రాబల్యం తగ్గిపోయింది, తెలంగాణ ఉధృత అప్పటికే స్టార్ట్ అయింది. 2012 నుండి అప్పుడు మనకు తెలుసు తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. నేను ములుగు సీఏ ఉన్నప్పుడు నుండి తెలంగాణ నినాదంతో వచ్చేసరికి అప్పటికే చాలా వరకు మన ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నప్పుడు అవన్నీ తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళు గెలవడం అప్పుడప్పుడే స్టార్ట్ అయింది. అది జనగామ డిఎస్పీగా మీకు గుర్తు? జనగాంలో ఉన్నప్పుడు సార్ తెలంగాణ ఎడ్యుకేషన్ చాలా పీక్ ఉండే. అప్పుడు మొత్తం చూసారండి, అప్పుడు ఎప్పుడు రోడ్డు మీద ఉండేవారు, ఎప్పుడు రోడ్డు మీదనే ఉండేవాళ్ళం. ఆ వరంగల్ హైవే జామ్ అయిందంటే ఇక మీకు తెలుసు, ఇక స్టూడెంట్స్ అంతా అక్కడే ఉండే బస్ స్టాండ్ దగ్గర ఉండే, ఎప్పుడు 24/7 ఎప్పుడు కూడా దారుల మీదనే ఉండేది. ఈ సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటే ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీగా వరంగల్ జిల్లా, నిజామాబాద్ కూడా ఈరోజు వరంగల్ జనగామ తర్వాత విజిలెన్స్కి వెళ్ళాను. ఓకే, తర్వాత అక్కడి ట్రాన్స్ఫర్ టు సిసిఎస్లో ఉన్నప్పుడు అప్పుడు 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. నేను స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉంటుంది. కమ్యూనల్ రైట్స్ అయినాయి. అప్పుడు కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు అన్నోన్ అఫెండర్స్ రాళ్లతో దాడి చేసిండ్రు, రాళ్ళు విసిరేశారు అనేది ఒక ఎఫ్ఐఆర్లు వస్తే నేను రిజెక్ట్ చేశాను. అప్పుడు మన అమిత్ గర్గ్ గారు ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ ల్యాండ్ ఆర్డర్గా ఉండేవారు. అరే ఇవన్నీ ఎందుకు ఇట్లా రిటర్న్ చేస్తున్నావు, నువ్వు కదా ఇంకో ఇన్వెస్టిగేషన్ చేసేది. అప్పుడు వారికి ఒక సలహా ఇచ్చిన,
మనం గ్రామాలలో దళాలు వచ్చి ఒక నన్ను మర్డర్ చేస్తే మనం అక్కడ ఐడెంటిఫై చేసి పెట్టేవాళ్ళం. ఎవరెవరు ఇలా దళంలో స్ట్రాంగ్ హోల్డర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు మర్డర్ చేయగలుగుతారు, ఎవరు కొడతారు, మిలిటెంట్ ఎవరు, పోస్టర్లు ఎవరు చేస్తారు, ఫుడ్ ఎవరు ఇస్తారు అనేది మనం ఒక తయారు చేసి పెట్టుకున్నాం సార్. ఇక్కడ ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు కానివ్వండి, లోకల్ ఆఫీసర్ కానివ్వండి, కమ్యూనల్ రైట్స్ అయినప్పుడు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు, ఎవరు మనకు కమ్యూనల్ రైట్స్ చేసే దాంట్లో ముందుండే వాళ్ళు ఎవరు, ప్రొవాక్ చేసేవాళ్ళు ఎవరు. వీ హ్యావ్ టు ఐడెంటిఫై సచ్ పీపుల్. వాళ్ళని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు వారిపైన మనం కేసులు పెడితే ఎఫ్ఐఆర్లో అన్నోన్ అనే బదులు నోన్ పర్సన్స్ వీళ్ళు అనే పేర్లు పెడితే రైటింగ్ ఎందుకు కంట్రోల్ కాదు సార్, అన్ని కంట్రోల్ అవుతుంది అని చెప్తే ఈ యాక్సెప్టెడ్ మై వర్డ్స్. సో అప్పటి నుండి ఎఫ్ఐఆర్లో పేర్లు రావడం స్టార్ట్ అయినాయండి. అంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా అన్నోన్ ఎందుకంటే అన్నోన్ అంటే ఇక అది అంతే ఉండిపోతుంది, ఆ ఎఫ్ఐఆర్ అట్లనే ఉండిపోతుంది. సో ఎప్పుడైనా కూడా ఈ ఏదైతే మతపరమైన ఘర్షణలు అయినప్పుడు తప్పనిసరిగా ఎవరైతే దీన్ని ప్రేరేపిస్తారో మనం ఐడెంటిఫై చేసి పెట్టుకుంటే, నేను రాగానే మా అధికారులకు అందరికీ అదే చెప్పిన, ఇది నిజామాబాద్ కమ్యూనల్ సెన్సిటివ్ కాబట్టి యూ ఐడెంటిఫై ద పీపుల్, ఎవరు మనకు ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, ఎవరు కమ్యూనల్ను ఎంకరేజ్ చేస్తారు. మీకు ఉదాహరణ పిఎఫ్ఐ. సో ఇలాంటి మనం ఎక్స్పీరియన్స్తోని తర్వాత ఉన్న పరిస్థితులను బట్టి మనం చేసుకోగలిగితే సులువుగా. ఇంకోటి ఏదో ఉందన్నారు మీరు. సిసిఎస్లో 2 సార్లు రైటింగ్ అయినాయండి. అప్పుడు వెస్ట్ జోన్ డీసీపీగా స్టీఫెన్ సార్ ఉండే, అక్కడ కూడా పెద్ద ఎత్తున రైటింగ్స్ అయినాయి. అక్కడ కూడా అది కూడా కంట్రోల్ చేయగలిగినాం. పేర్లు ఎఫ్ఐఆర్లు పెట్టి చేసేసరికి వెరీ సెకండ్ డే అందరు నెగోషియేట్కి వచ్చేసారు. సార్ మేము ఇంకా ముందు చేయాలి, అంతా కలిసి ఉంటాం మేము. సో అదే సిసిఎస్లో మీరు అడ్మిన్ కూడా చేశారు కదా వెస్ట్ జోన్లో. వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ. స్టీఫెన్ గారు లేదు సార్, సార్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. సత్యనారాయణ గారు వచ్చారు. సత్యనారాయణ తర్వాత వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వెంకటేశ్వరరావు గారితో నేను కలిసి వరంగల్ అంతా చేసిన కాబట్టి వారితో మంచి అనుబంధం ఉంది. ఈవెన్ డి గ్యాంగ్ కూడా మనం ఐడెంటిఫై చేసి, డి గ్యాంగ్ అని ఒకటి అది కూడా సిసిఎస్లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి వారిపైన ఛార్జ్షీట్ చేయడం జరిగింది. అడ్మిన్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? దాని తర్వాత మళ్ళీ అడిషనల్ డీసీపీ అడిషనల్ డీసీపీ తర్వాత మళ్ళీ ఎస్పీగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చాను. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నుండి డీసీపీ క్రైమ్స్ రాచకొండ 2 సంవత్సరాలు చేశాను. అక్కడ కూడా మంచిగా సక్సెస్ఫుల్గా భగవత్ సార్ దగ్గర లీడర్షిప్ ఆఫ్ భగవత్ సార్ చాలా కేసెస్ డిటెక్ట్ చేసాం. బయటి గ్యాంగ్స్ అన్ని, చెడ్డీ గ్యాంగ్ కానివ్వండి, తర్వాత పోతే ఇది ఈ పెట్రోల్ దొంగతనాలు, పెట్రోల్ బాగా దొంగతనం అవుతుంది. సో ఆ దొంగలు కూడా దొరకబట్టి అది యాక్చువల్గా సార్ ఇప్పుడు ఆ పెట్రోల్ గ్యాంగ్ అన్నది అది ఆర్గనైజ్డ్ క్రైమ్. దాన్ని ఎలా బ్రేక్ చేశారు? యాక్చువల్లీ పాపం వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు సార్. పెట్రోలియం మేనేజ్మెంట్ వాళ్ళు ఎక్కడైతే పైప్ లైన్ ఉందో ఎక్కడో లీకేజ్ ఉందని వాళ్ళు వెతుక్కుంటూ వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకలేదు వాళ్ళకు. సో ఒక ఫైన్ మార్నింగ్ మా సిసిఎస్ టీంకు సార్ చెప్పాడు, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు, ఇట్లా పెట్రోల్ ఫ్రీక్వెంట్గా ఇట్లా పోతుంది సార్, చాలా మాకు ఎక్కడ కూడా దొరకట్లేదంటే దెన్ వి అలర్టెడ్ అవర్ పీపుల్, సిసిఎస్ పీపుల్, మంచి టీం ఉండే. చూస్తే ఒక కాడ షెడ్ అనుమానంగా కనపడ్డది. అందులోకి వెళ్ళి లారీ రావడం పోవడం చూసింది మన వాళ్ళు. చూసాక అక్కడ మనం చూస్తే వాడు ఎక్స్పర్ట్, వాడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వాడు అక్యూజ్ మెయిన్. వాడు ఏం చేస్తాడంటే ఈ పైప్ లైన్ ఎక్కడున్నదో అక్కడ షెడ్ వేసేసింది, దానిపైన కవర్ చేస్తూ దాన్ని వాడి దగ్గర ఉన్న వాడు అంతకుముందు కూడా అలాంటి అఫెన్సెస్, వాడు ఎక్స్పర్ట్, దానికి ఒక కప్లింగ్ లాగా తయారు చేసి అక్కడ హోల్డ్ చేసి ట్యాంక్స్ దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు వాడు. సో దట్ ఈజ్ ఆల్సో గుడ్ అచీవ్మెంట్. మొత్తం ఎంతైతే ఈ దొంగతనం చేసిన ట్యాంక్స్ను వాడు ఏం చేసేది, ఎక్కువ ఈ కాంట్రాక్ట్స్కు, తర్వాత ఈ కాంట్రాక్ట్స్ దగ్గర ఉన్న పెట్రోల్ పంప్స్ వాళ్ళకు సప్లై చేసేది. వాళ్ళకు లెక్క ఉండదు. సో వాళ్ళకి అంటే లెక్క ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఎక్కువ కాంట్రాక్ట్ వర్క్స్ పనిచేస్తుంది కాబట్టి కొంతమంది కొన్నారు వాళ్ళ దగ్గర నుండి. సో అందరూ కూడా అక్యూజ్డ్ అయిన అందరూ రికవరీ ఇచ్చారు. సో దట్ ఈస్ వాడు పారిపోయింది, నేపాల్కి పారిపోయింది అక్యూజ్డ్ A1. సో అది గ్రేట్ బ్రేక్ త్రూ అండి. మొత్తం పెట్రోలియం వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. సార్ రాచకొండ తర్వాత డీసీపీ వరంగల్ వెళ్ళాను. ఈస్ట్ జోన్ అండ్ సెంట్రల్ జోన్ 2 కూడా. మీరు ఎస్ఐగా వచ్చిన మళ్ళీ వెళ్ళారా? అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉందండి వరంగల్? అప్పటికి ఇప్పటికి చూస్తారు కదా, ఇప్పుడు మనం
ఫ్రెండ్లీ పోలీస్లో మనం భాగంగా కమ్యూనిటీ పోలీసింగ్ ఎక్కువ చేసుకుంటూ ఇప్పుడు హాయిగా అంటే ప్రజలలో వెళ్ళగలుగుతున్నాం. అప్పుడు అందరం మేము రివాల్వర్ పట్టుకుంటే ఇప్పుడు అందరం ట్యాబ్స్ పట్టుకొని పబ్లిక్లో వెళ్ళగలుగుతున్నాం. అంటే దానివల్ల బెనిఫిట్ ఉందంటారా? 100%. ఈ ఫ్రూట్స్ ఇప్పుడు మనకు రావండి. ఈ ఫ్రూట్స్ ఇంకొక 5-10 ఇయర్స్ తర్వాత అంటే అందరూ చట్టానికి లోబడి పనిచేసి చట్టాన్ని తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది సక్సెస్ అవుతుంది. కరెక్టే సార్. చట్టం పట్ల గౌరవం ఉన్న వ్యక్తుల పట్ల మనం దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఎస్, చట్టానికి గౌరవం వ్యక్తుల పట్ల కూడా మీరు ట్యాప్ పట్టుకెళ్ళి మీరు ఫోటో తీస్తుంటే అఫ్ కోర్స్ మీరు అన్నది కరెక్టే. ఎవరికైతే చట్టం పైన రెస్పెక్ట్ లేదు తప్పనిసరిగా వారిపైన ఆ సంబంధిత సెక్షన్స్ పెట్టడం, వారిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం. 2 విధాలు ఉంటాయి కౌన్సిలింగ్లో, మీకు తెలిసిందే. ఆ విధంగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళని రిమైండ్ చేయడం జరుగుతుంది. కానీ ఆ కల్చర్ అనేది మీరు వేరే స్టేట్లో కల్చర్ ఉంటుంది. ఆ కల్చర్లో ఉన్న పబ్లిక్ ఖచ్చితంగా లాక్ ఒబే ఉంటారు. మన దగ్గర కల్చర్కి అది ఒబేకి లేదు కాబట్టి మనం ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకొని ఇక్కడ చేయడం వల్ల మీరు అన్నట్లుగా మంచి ఫ్రూట్స్ వస్తాయంటారా, లేదా ఇంకా టైం తీసుకోవాలంటారా? ఇప్పటికీ మనం చూస్తున్నాం చాలా వరకు. అంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఎట్లుంటుంది అంటే నా వరకు వస్తే ఒక రకం, నీ వరకు వస్తే ఒక రకం కాదు. ఫ్రెండ్లీ పోలీస్ అనేది సమానంగా ఉన్న రోజు అది ఫ్రూట్స్ తప్పనిసరిగా మనం అది మీరు అలవాటు లేని వ్యక్తికి మీరు సెల్ ఫోన్ ఇస్తే ఎలాగుంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది కదా. కరెక్ట్ అండి. అది అందుకే వాళ్ళని ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత కూడా మా పైన ఉంది. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాం. బాబు ఇది తప్పు మీరు చేసేది, చట్టానికి మీరు లోబడి ఉండాలి, చట్టం నాగరాజు కాదు చట్టానికి భయపడాలి అనే విధంగా వారిని ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈవెన్ డౌన్ టు ఆఫీసర్ కూడా అదే చెప్తున్నాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి, వారికి చెప్పండి. కానీ మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు పబ్లిక్కి, కానీ వాళ్ళ మార్పు అనేది కనీసం 1% కూడా లేకపోవడం వల్ల కింద స్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు కదా. అలా ఏం లేదు సార్. తినగా వేప తీయగా ఉండును అనేది తప్పనిసరిగా ఈ తీపిదనం ఒకరోజు వస్తుంది మనకు. అంటే తీపిదనం పోయే వరకు మనం వెయిట్ చేయాలంటారు. ఈ చేదును అనుభవించవలసిందే సార్. ఇంత కష్టంగా అంటే మెట్లు ఎక్కడం అంత సులువు కాదు కదా సార్. కొంచెం కష్టపడాలి, కష్టపడితేనే మెట్లు ఎక్కగలం. ఓకే సార్, వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? వరంగల్ తర్వాత సిఐడికి వచ్చానండి. సిఐడిలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక రిటైర్మెంట్కి ఉన్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 61 ఇయర్స్ చేయడం, నాకు అందులో 61 ఇయర్స్ కలిసి రావడం. ఈలోగా చాలా రోజుల నుండి పెండింగ్ ఉండే ఐపీఎస్ది ఏదైతే ఉంటేనో అది స్పీడ్ కావడం, నాకు ఐపీఎస్ రావడం, 2015 ఇయర్లో బ్యాచ్లో కూర్చుండబెట్టడం, అక్కడి నుండి ఇక్కడ కమిషనర్గా రావడం. దట్ ఈస్ మై జర్నీ. ఓకే సార్, ఎస్ఐగా వచ్చాను. మీకు ఒక ఐపీఎస్ సాధించడం అంటే ఆషామాషి వ్యవహారం కదా. అది రాత్రి అనుకున్నాను. కానీ ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటారు. ఐపీఎస్ అయిన తర్వాత కొంతమంది డైరెక్ట్ ఐపీఎస్లో డీజీ అవ్వాలని అనుకోవడం సహజం. మీరు ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. ఆ రోజు ఆ ఫీలింగ్ ఏ విధంగా ఉందండి? అంటే ఇక అది ఆనందాన్ని కేఆర్ నాగరాజ్ ఎస్ఐ దగ్గర నుండి కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ ఆనందాన్ని అంటే మాటలలో చెప్పలేనండి. అంత అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే మ్యాక్సిమం మనం వస్తే అడిషనల్ ఎస్పీగా రిటైర్ అవుతాం కావచ్చు, ఎస్ఐగా రిక్రూట్ అయిన వాళ్ళు డిఎస్పీ, లేదంటే మోర్ దెన్ అడిషనల్ ఎస్పీ, లేదంటే నాన్ క్యాడర్ ఎస్పీగా. బట్ ఐపీఎస్ రావడం అనేది అంత అందిన ద్రాక్ష కాదండి. చాలా దీని వెనుక ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎందరియో సపోర్ట్, దాంతో ఈరోజు. ఆ రోజు మీ ఫీలింగ్స్ ఏంటండి? మీది కానీ మేడం కానీ? వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దే ఆర్ వెరీ హ్యాపీ. చాలా అంటే ఈ లాస్ట్ జర్నీలో ఎమోషనల్ అంటే సార్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు కదా. అది చాలా ప్రౌడ్ అండి. అది అంటే ఈ హ్యాపీ జర్నీలో ఇంత కష్టపడ్డందుకు ఈరోజు మనకు ఫలం వచ్చింది. సార్ ఈ స్టేజ్లో మీ పేరెంట్స్ చూడలేదని బాధ అనేది ఎదుగుతుంటుంది. అది ఉంది, అది ఎప్పుడు వెన్నాడుతుంది. రియల్గా చెప్పాలంటే మా నాన్నగారు వారి ఆదర్శం, మా మదర్ సాక్రిఫైస్ ఎప్పుడు కూడా మనల్ని అంటే నువ్వు ఇది చేయాలి అని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఏ సెలెక్ట్ చేసుకుంటావు అది లాభం ఉండే విధంగా. అంటే ఒక ప్రజలకు అంటే మా నాన్నగారు కూడా చూశాను బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఎప్పుడు కూడా ఈ యూస్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్. ఆయన సెకండ్ వరల్డ్ వార్ కూడా అటెండ్ అయ్యి వచ్చినారు. ఆయన చెప్పేవారు స్టోరీ.
సో దట్ ఈస్ ఏమంటాం ఒక ఇన్స్పిరేషన్ అది నాన్నగారిది. సెకండ్ వరల్డ్ వార్ అంటే నేను అప్పుడు అంటే ఇంకా నాన్నగారు చైనా బార్డర్లో ఉన్నప్పుడు 63 నేను ఐ వాజ్ బోర్న్. సో వచ్చినప్పుడు మా మదర్ పెద్ద అయినాక చెప్పేవాళ్ళు ఎట్లెట్లా ఎన్ని బాధలు అనుభవించాం పోలీసులో అనేది. అదొక ఒక స్ట్రాంగ్ ఒక టానిక్ లాగా పనిచేస్తుంది నాకు. ఆ రోజు ఐపీఎస్ వచ్చిన రోజు మదర్ కానీ ఫాదర్ కానీ ఉంటే చాలా ఆనందం వేరే విధంగా ఉండేదాన్ని. ఈరోజు ఇంత ఈ స్టేజ్కి వచ్చినంటే మా వైఫ్ కూడా బాగా సాక్రిఫైస్ ఉంది. ఎన్నో రాత్రులు ఆమె వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి రేట్స్ పోయేస్తే. అంటే నేను హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు సంజీవ్ ఎస్ఐ చనిపోయాడు, మీకు ఐడియా ఉండాలి. ఏటు నగరంలో సంజీవ్ ఎస్ఐ ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్లో. దాని తర్వాతనే మళ్ళీ ల్యాండ్ మ్యాన్ బ్లాస్ట్ అయింది. సో అంటే ఆమె ఫీలింగ్ ఎట్లుండేదంటే ఈవెన్ నేను రంగంపేట క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా దామోదర్ సిఐ గారు బ్లాస్టింగ్ రావడం ఇవన్నీ చూసినప్పుడు ఆమె కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్ అయ్యేది. అంటే మనం పోయి నైట్లో వెళ్ళి తిరిగి వచ్చేవారికి ఏ విధంగా వస్తారు అనే సమాచారం పైన వాళ్ళు అప్పుడు ఇవన్నీ సెల్ ఫోన్ లేవు. అది ఒక అంటే ఒక రాత్రి గడిచిపోయిందంటే ఉదయం ఎట్లా వెళ్తా. ఇప్పుడు ఒక రాత్రి నైట్లో పోలీస్ స్టేషన్లలో ఎట్లా ఉండేదంటే కరెంట్ పోయిందంటే ఎక్కడో అటాక్ అవుతుంది అనేది ఒక సింబల్ అన్నట్టు. సో పవర్ కట్ అయిందంటే అప్పుడు అందరం అలర్ట్ అయ్యేవాళ్ళం ఇంట్లో, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఓకే తెల్లారిందంటే అబ్బా ఇక్కడ వాళ్ళు ఏం కాలేదు, ఏ పోలీస్ స్టేషన్ కూడా అటాక్ కాలేదు, ఎవరికి కూడా ఏం కాలేదని ఒక ఫీలింగ్ ఉండేది. కానీ సెట్ మోగిందంటే తెల్లవారి తెలిసిపోయేది. ఓకే మార్నింగ్ కల్లా ఏదో సమాచారం వచ్చేది, పలానా గ్రామంలో ఎవరన్నా చంపేసిండ్రు లేకుంటే ఇంకేదో అయిందంటే ఒక టీం పోవాలి అక్కడికి. అంతా ఏ ఏరియాకి పోయినా రిటర్న్ వచ్చేసరికి డిస్ని దగ్గరికి వచ్చిన మనం పోలీస్ స్టేషన్కి 10 అడుగుల దూరం ఉన్నప్పుడు కూడా బ్లాస్టింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి. మీ గన్పూర్లో ఉంది పోలీస్ స్టేషన్. అంతా కోంబింగ్ చేశారు. డిటి నాయక్ ఎస్పీ గారు, నేను స్పెషల్ పార్టీలో ఉన్నాను. కోంబింగ్ చేసేచ్చి అందరం ఓకే వచ్చేస్తున్నాం అనే టైంలో జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో బ్లాస్టింగ్ అయింది గన్పూర్లో. బిఎస్ఎఫ్ ఒక 22 పీపుల్ ఆర్ డైడ్. అంటే అలాంటి సందర్భాలను కూడా చూసాను. అంటే బాడీలను ఇట్లా ఎత్తుకొని వచ్చినాం. దామోదర్ సిఐ గారు నా కళ్ళ ముందటనే బ్లాస్టింగ్లో చనిపోయి ఉంటే ఆయన నెత్తి మా కారులో పెట్టి తీసుకొని వచ్చినాను నేను. అప్పుడు సీఎం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిది విజిట్ ఉంది ములుగులో. ఈ ట్రాఫిక్ వెహికల్లో వచ్చారు, అది ఉట్టనే ఎక్స్పోజ్, అది వెహికల్ పోలీస్ వెహికల్ అంటే ఉట్టనే కనపడుతుంది. సో అక్కడ బ్లాస్ట్ అయింది. నేను వెనకాలనే ఉన్నాను. మేము దిగి పరిగెత్తుకొని వచ్చి నేను వెంకన్నర్సయ్య అని ఇంకో ఎస్ఐ గారు ఉండే నాతో ఇద్దరం కలిసి అతన్ని ఎత్తి వెహికల్లో పంపించడం, కానిస్టేబుల్ అందరిని ఎత్తి బాడీస్ అన్ని ఎత్తి తీసుకొని రావడం, ఇవన్నీ కళ్ళ ముందు. తోటి ఎస్ఐ చనిపోతుంటే ఎట్లుంటుంది, ఒక తోటి కానిస్టేబుల్ ఇవాటి వరకు నాతో ఉన్నారు. ప్రొద్దటికల్లా శవం ఏంటంటే ఒక రకమైన ఫీలింగ్. అంటే ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎమోషనల్గా ఇవాళ పోయినామంటే నైట్ మళ్ళీ తిరిగి వస్తారా రాదా అనే ఆలోచన విధానంతో ఉండే. కానీ ఒకరోజు కూడా ఆమె అధైర్యం పడలేదు, నన్ను అధైర్యపరచలేదు. పోవాలి. ఐపీఎస్ వచ్చిన తర్వాత ఏమన్నారు, ఇవాళ మీరు వాటి ఫ్రూట్స్ తింటున్నారండి అన్నదంతా. ఇంతకంటే గొప్పది ఏముంటుంది మనకు. మీకు ఐపీఎస్ రావడం అంటే అది ఆషామాషి కాదు. మీరు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్కు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది. డీసీపీ తర్వాత ఐపీఎస్ వచ్చింది. ఆ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేశారు, ఎమోషనల్ అయ్యారు. అవునండి. కానీ మీరు పడ్డ ప్రతి కష్టంకి ఈరోజు ప్రతిఫలం వచ్చింది. మీ వైఫ్ అన్నట్లుగా మీ విజయం వెనక ఆవిడ ఉన్నారనేది చాలా స్పష్టం. ప్రతి మగవాడు వెనక ప్రతి వైఫ్ ఒక భార్య అనేది విజయం ఉంటుంది. స్త్రీమూర్తి, మదర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మీ విషయంలో మాత్రం మేడం అంటే నాకు అర్థమవుతుంది అంటే మీ జర్నీలో ఆవిడ పిల్లల కోసం తన ఇష్టాలని కష్టాలని అన్ని పక్కన పెట్టి పిల్లల కోసం ఎక్కువగా టైం స్పెండ్ చేశారు. ఎప్పుడు 24/7 పిల్లలతో ఉండే. నాకు 3 పిల్లలండి. ఆవిడ ఉన్నారు కాబట్టి మీరు బయట తిరిగారు.
ఒక ఇద్దరు పాపలు ఒక బాబు. దే ఆర్ వెల్, అంటే మంచిగా చదువుకున్నారు. పెద్ద అమ్మాయి నౌ షీఈస్ డూయింగ్ హర్ పిహెచ్డి. అబ్బాయి బయట కెనడాలో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ చేశారు. దే గాట్ మ్యారీడ్ బోత్ దర్. ఇద్దరికి కూడా ఇద్దరు పిల్లలు. దెన్ ఇంకో చిన్న పాప మొన్న రీసెంట్లీగా మ్యారేజ్ అయింది, లా గ్రాడ్యుయేట్ ఆమె. ఇంకా కాలేదు, కంప్లీట్ అవుతుంది. అమ్మాయికి కూడా ఒక పాప. సో దే ఆర్ సెటిల్డ్. కానీ నేను చూసిన ఫ్యామిలీస్లో అండి పోలీస్ ఆఫీసర్ పిల్లలు సక్సెస్ అవుతున్నారంటే వెనక వాళ్ళ వైఫే. ఎస్, 100%. మీరందరూ రోడ్ల మీద ఉంటారు, అవును, మీ పిల్లల కష్టాలు చూసేది వాళ్ళే. 100% అండి. మనం అగ్రి కావాల్సింది దాంట్లో వేరే అత్యాశక్తి ఏం లేదు. సో షీఈ్ సాటిస్ఫైడ్ అవర్ లైఫ్, ఎంటైర్ లైఫ్. నేను ఎంతైతే బయట కష్టపడ్డానో అంతకంటే ఎక్కువ. నేను చాలా మంది ఫ్యామిలీ చూశాను సార్. ఎందుకంటే సినిమాలకు వెళ్ళాలనుకుంటారు, పక్క ఇంటి ఫ్యామిలీ ఏమో భర్తతో సినిమాకి వెళ్తుంది, లేదా ఆమె కుటుంబంలో ఆమె చెల్లో అక్క మ్యారేజ్ వెళ్తారు, కానీ ఆవిడ మాత్రం పండగ వచ్చినా ఇంట్లో ఒక్కరే ఉంటారు. అవునండి. మీ పోలీసు కుటుంబాలు నిజంగా మీకన్నా వాళ్ళకే ఎక్కువగా తల ఉంచాల్సిందండి. మేము అంటే కరీగా ఎప్పుడు కూడా ఇద్దరం కలిసి ఒక మ్యారేజ్కి వెళ్ళిన సందర్భాలు, అంటే ఎక్కడ వెళ్ళినా కూడా ఏమవుతుందో తెలియదు, ఎక్కడ దాడి జరుగుతుందని. సో మూవీస్ కూడా చూడలేదు. నాకు గుర్తుండే అసలు 1-2 మూవీస్ ఫ్యామిలీతో చూస్తుంటాను. అది కూడా 4 గన్మెన్లు ఉంటే పిక్చర్ వెళ్ళి చూడడం జరిగిందండి. అంతే తప్ప ఎప్పుడు కూడా సినిమా చూడాలి ఫ్యామిలీతో వెళ్ళి పిల్లలతో అనేది కుదరలేదండి. ఎప్పుడు కూడా వారిని ఫస్ట్ ముందుగానే, ఈవెన్ ములుగులో ఉన్నప్పుడు కూడా వారిని ముందుగానే బస్సులోనో లేక వేరే వెహికల్, ప్రైవేట్ వెహికల్ పంపించినాక నేను ఐ యూస్ టు కమ్ బై బస్ ఆర్ లారీ, ఏది ఉంటే అది వచ్చి అక్కడ ఉంది. ఎందుకంటే అక్కడ కూడా 2-3 సార్లు ల్యాండ్ మైన్స్ పెట్టారు. అది కూడా లక్కీలీ సర్వే అయినాం మనం. సార్ మీరు నక్క చిత్తల నాగరాజు కానీ లేదా ఫకీరప్ప కానీ ఏవైనా అంటే అప్పట్లో సిచ్యువేషన్ ప్రకారం ఒక ఆఫీసర్ యూనిఫామ్ లేకుండానే రకరకాల మారువేషాలు ఆ రోజులను చూసిన తర్వాత ఇప్పుడు ఆఫీసర్లు అందరూ కూడా హ్యాపీగా యూనిఫామ్ వేసుకొని సినిమాలకు వస్తున్న ఆఫీసర్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుందండి? అంటే ఐ ఫీల్ హ్యాపీ. అరే పర్లేదు, మనం ఫ్యామిలీతో వీళ్ళు రాగలుగుతున్నారంటే ఇవాళ అక్కడున్న సొసైటీలో మనం ఏదో త్యాగం చేసినామనే ఒక గర్వం అనేది ఉంటుందండి. ఎందుకంటే నేను చాలామంది చూశాను వరంగల్లో, చాలామంది పిల్లలు పాపం అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు చదువుకునే పిల్లలు. ఈరోజు పిల్లలు చాలామంది స్టేట్స్కి వెళ్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు దే ఆర్ హ్యాపీ నౌ. ఎందుకంటే నేను చాలామంది, కొంతమంది నా ద్వారా సరెండర్ కూడా అయ్యారు. ఆ సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు చెప్తుంటారు, సార్ మీరు ఆ రోజు మాకు ఈ ప్రాణభిక్ష పెట్టకుంటే మేము ఎక్కడ ఉంటుంటాం, ఇవాళ హ్యాపీగా ఉన్నాం మేము ఇక్కడ, ఇవాళ ఫ్యామిలీతోని తల్లిదండ్రులతోని ఏదో చేసుకుంటున్నాం, మా పిల్లలు ఇట్లా ఉన్నారు సార్ అని నా దగ్గర తీసుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏమైనా మంచిగా ఫస్ట్ క్లాస్ పాస్ అయినా లేకుంటే ఏమైనా జాబ్ చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి సార్ ఇట్లా నాగరాజ్ సార్ అని ఇంట్రడ్యూస్ చేయడం, ఇవి ఒక రకమైన ఆనందాన్ని ఇస్తాయి. నేను చేశాను, సమాజానికి ఏదో చేయగలిగిన అనేది. అంటే మీరు అప్పుడులో చేసిన మంచి పనులే ఈరోజు మీ పిల్లలు సక్సెస్కి. ఎస్ అండి, బ్లెస్సింగ్స్ ఉన్నాయండి. తప్పనిసరిగా మనం నాకు తెలిసి ఎవరికి హామ్ చేయలేదు. అంటే పర్సనల్గా ఎందుకు చేస్తారండి? వృత్తిపరంగా ఏది జరిగినా కూడా అది మన చేతిలో ఉండదు. బట్ నేను అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే నాగరాజ్ దగ్గర పోతే ఏదైనా సమస్య ఉంటే అతను హెల్ప్ చేయగలుగుతాడు అనేది ఒక భావన కలిగింది ఇప్పుడు. సార్ అక్కడ నుండి నిజామాబాద్ వచ్చారు. ఎస్ సార్. ఇది ఒకప్పుడు హబ్బు, ఇదంతా పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మెయిన్ లీడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు వచ్చేసరికి ఛాలెంజెస్ ఏమున్నాయండి ఇక్కడ వచ్చేసరికి ఛాలెంజెస్ నాకు రాగానే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ హైదరాబాద్ తర్వాత ఇదే మళ్ళీ సెకండ్గా ఫోకస్ అయ్యే డిస్ట్రిక్ట్ ఇది. నా పైన ఎక్కువ బాధ్యత గుర్తించి నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ వచ్చినాక ఛాలెంజెస్ చూసేసరికి ఇట్ ఈస్ ఎలక్షన్ ఇయర్ నౌ. ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సేమ్ హైదరాబాద్ లాగానే యాక్సిడెంట్ అయినా లేకుంటే కొంచెం ఒక మతాన్ని వారు ఒక మతం ఏదైనా చేసినా కూడా ఇమీడియట్లీ అది కమ్యూనల్కు దారి తీస్తుంటుంది. లేకుంటే ఒక ఫర్ ఆఫ్ ద మూమెంట్లో అటు 100 మంది ఇటు 100 మంది స్టోన్ బెల్టింగ్ చేసుకోవడమా లేకుంటే గ్యాదర్ కావడం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎప్పుడు కూడా ఎట్లా హౌ టు ట్యాకిల్ అనే సిచ్యువేషన్ చూసుకుంటూ ట్యాకిల్ చేయగలుగుతున్న ఎక్స్పీరియన్స్ ఉన్నది. కాబట్టి సిటీలో చేశాను కాబట్టి ఆ కొంచెం అనుభవం ఉన్నది. మీరు రాగానే నాకు మొదటిగా శివాజీ గొడవ స్టార్ట్ అయిందండి బోధనలో. దట్ ఈస్ అ స్మాల్ ఇష్యూ, కానీ అది ఫేరప్ అయిపోయి పెద్దగా అయిపోయింది. అది అధికారికంగా పెట్టుంటే బాగుండింది.
అనధికారంగా రాత్రి తేవడం, అది పెట్టడం, అది బాధాకరమైన విషయం. అది శివాజీ అంటే అందరు గౌరవిస్తారు, అందరికి ఈజ్ ఏ లీడర్. ఆయన లైఫ్ పాఠాలు ఉన్నాయి, జీవిత పాఠాంశాలలో చేర్చింది. అలాంటి వ్యక్తిని రాత్రి తెచ్చి రాజకీయం అయిపోయాక అది ఒక రకమైన అక్కడ సెన్సిటివ్ ఇష్యూ అండ్ సెన్సేషనల్ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా మన పరిధిలో ఉన్న ఛాలెంజ్గా తీసుకొని అది కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఆ కేసులో మీరు అధికార పార్టీకి సపోర్ట్ చేశారని, ఒక ఎంపీ పట్ల దురుసుగా ప్రవర్తించారని మీ మీద ప్రివిలేషన్ కమిటీకి ఇవ్వడం, ఈ జర్నీలో అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటాయి? న్యాచురల్గా వస్తాయండి. ఇప్పుడు రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా రేపు ఎదుటి పార్టీ వాళ్ళు నిందలేస్తారు. అట్లా ఏం లేదండి, లీగల్గా ఎంత మనం చేయగలుగుతాం అట్లనే చేయగలుగుతాం తప్ప ఒకరిని ఎంతవరకు మనం లీగల్గా ఫేస్ చేయగలుగుతామో అంతే లీగల్గా ఫేస్ చేసాం తప్ప వారిని ఏనాడు కూడా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయనకుండే రెస్పెక్ట్ ఆయనకు ఉంటుంది. అట్లా ఏం లేదండి. కానీ కమిటీలో మీరు వెళ్ళారు కదా? నేను వెళ్ళలేదండి, వేశారు కానీ దే ఆర్ నాట్ టేకెన్. ఎందుకంటే నేను వారికి ఎక్కడ కూడా అడ్డు రాలేదు, వారిని ఎక్కడ కూడా మనం కించపరిచినట్టు బిహేవ్ చేయలేదు. ఏదైతే జరిగిందో లా పరంగానే అయింది, లా పరంగా మనం కేసులు కట్టాం. మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కట్టలేదని అది నా మీద అభియోగాలు చేశారు. కానీ ఏది చేసినా కూడా మనం చట్టపరంగా ఇమీడియట్లీ వారు కంప్లైంట్ ఇవ్వకుండా కూడా మనమే సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు సమర్పిస్తే వారు కూడా సమర్థించింది. ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా మీరు సుమోటోకి తీసుకోవడం, వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే బాగుంటుంది కదా? వారు ఇచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. అక్కడ జరిగిన సంఘటనను ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ చేయించినాం. మన పోలీస్ ఫోర్స్ లేకుంటే రెస్క్యూ చేయకుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇమీడియట్లీ మన అధికారులు అక్కడ ఎంట ఉన్నారు, చెప్తూ ఉన్నారు, సార్ గొడవ అయ్యే పరిస్థితులు ఉన్నాయి, మీరు జాగ్రత్త అని చెప్పినా కూడా వారు వినకుండా దురుసుగా వారే ప్రవర్తించింది. అక్కడ ఉన్న విజువల్స్ని చూసినాక కోర్టు వారిది కూడా మేము కన్సిడర్ చేసామండి. వారు ఇచ్చిన దరఖాస్తును కూడా మేము కోర్టుకు సమర్పించి ఆ సేమ్ కేసులో టైప్ చేసి పెట్టాము. అక్కడ ఎక్కడ కూడా లాపరంగా మనం ఎలాంటి పొరపాటు చేయలేదండి. సార్, ఇప్పుడు నిజామాబాద్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో పొలిటికల్ మోటివేటివ్, పొలిటికల్ పెయింట్ ఉన్న ఇటువంటి సిచ్యువేషన్లో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే పబ్లిక్ వైపే ఉంటారు. పొలిటికల్ వైపు ఉండడానికి చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి. పబ్లిక్ వైపు ఉన్నప్పుడు రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పొలిటీషియన్స్ ఈ విధంగా అబాండాలు వేసినప్పుడు డిమోరల్ అవుతుంటారా? డిమోరల్ అనేది దెర్ ఈజ్ నో స్కోప్ అండి. డిమోరలైజ్ ఇంకా మనం మొరాల్గా ఇంకా బాల్ ఎలా కింద పడుతుందో ఇంకా అంత పైకెత్తి పని చేయాలి తప్ప వారు నా పైన నిందేసిందని డిమోరలైజ్ అయితే ఇట్ ఈజ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్. మనం ఎదుర్కోవాలి, దానిపైన ఇంకా ఏమి లొసుకులు చేసినాము లేకుంటే మన సైడ్లో తప్పులు ఉన్నాయా ఏంటిది అనేది సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం తప్ప డిమోరలైజ్ అనేది క్వశ్చన్ లేదండి. తప్పనిసరిగా మనం పబ్లిక్ పక్షాన నుండి వారికి ఇప్పుడు రెండు విధాలండి. చట్టపరంగా ఎవరైతే సామాన్య మానవునికి ఏమైనా మనం చేయలేకపోతే మనం తప్పు పట్టాలి. ఈ రాజకీయాన్ని తీసుకొచ్చి అలా కలిపినప్పుడే అవి ఇబ్బందికరంగా అవుతుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం న్యాయం చేయలేకపోతే అది 100% ఇట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. ఎక్కడైతే రాజకీయమైన దాన్ని కలిపేసి రంగు పులిపించి నువ్వు ఇట్లా ఒక పార్టీకి చేసినావు అంటే తప్పండి. ఏది చేసినా కూడా మనం చట్ట పరిధులనే వ్యూలనే అదే వ్యూలో చేస్తామండి. అంతే తప్ప ఒకరు గొప్పవాళ్ళు ఒకరు తక్కువ వాళ్ళు అనేది కాదు. తప్పనిసరిగా చట్టపరమైన పరిధిలో మనం చేయగలిగిందే సక్సెస్ఫుల్ అండి. సార్, నిజామాబాద్లో ఇంకా వేరే యాక్టివిటీస్ ఏముంటాయండి క్రైమ్? నాకు వచ్చేసరికి ఇక్కడ పిల్లలు చాలామంది యూత్ డ్రగ్స్కి అలవాటు పడి ఉండడం, అది టాప్ ప్రియారిటీగా తీసుకున్నా. నాది ఒక చిన్న ఒక 1 పేజ్ అది కూడా వస్తుంటుంది డైలీ, యాంటీ డ్రగ్ అనేది నినాదంతో నేను జాయిన్ అయిన రోజు నుండి ఐ టేకెన్ ద యాంటీ డ్రగ్ అనేది ఒక పేపర్ స్టార్ట్ చేశాను. అందులో మా ఆఫీసర్లు ఏం చేసినా కూడా హైలైట్ చేస్తాను, వారిని కూడా మనం చేసే కార్యక్రమాన్ని హైలైట్ చేస్తుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ శాతం పిల్లలు గాంజాయికి అలవాటు పడి ఉన్నారు. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో అది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులను అందరినీ పిలిచి అసలు డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంగా అధికారులను అందరినీ పిలిచి చేశారు. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇప్పటికి కూడా అంటే నా మిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు మార్చ్ రిటైర్మెంట్ దిస్ ఇయర్ 23లో. ఏదైతే యాంటీ డ్రగ్ అనేది నేను తీసుకున్నానో క్యాప్షన్, తప్పనిసరిగా వచ్చే అధికారులు కూడా దీనిపైన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఒక సుమారుగా ఒక 300 నుండి 400 పిల్లలను, స్టూడెంట్స్ను, వాళ్ళ ఫ్యామిలీని అందరిని పిలిచి కౌన్సిలింగ్ చేశాను. కేసులు పెడితే వాళ్ళు జైలుకి పోతే వాళ్ళ జీవితాలు, చదువుకునే పిల్లలు నాశనం అవుతారని వారిని అందరినీ కౌన్సిలింగ్ చేసి వారికి
ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి పిల్లలను అంటే అప్పటి వరకు కూడా తల్లిదండ్రులు తెలియదు నా కొడుకు గాంజాకి అలవాటు పడ్డదని. అంటే చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదంటే బిలో ద ప్రావర్టీ లైన్లో ఉన్న పిల్లలు అంటే లేబర్కి పోయే పిల్లలు అలాంటి వాళ్ళు ఈ గాంజా సిగరెట్లకు వీటికి అలవాటు పడ్డారు. ఇప్పటికైతే ఒక ఐ కెన్ సే 90% ఇన్ ద కంట్రోల్ చేయగలిగానని అనుకుంటున్నాను. అంటే కమ్యూనిటీ విషయంలో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఎస్ అండి. గంజాయి మీద డ్రగ్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఇంకా మహారాష్ట్ర బార్డర్ నుంచి ఎక్కువగా అఫెండర్స్ రావడం, అవునండి, ఇక్కడ చేయడం లేదా అక్కడ షెల్టర్ తీసుకోవడం, అక్కడ చేయడం షెల్టర్ తీసుకోవడం, గ్యాంగ్స్ ఎక్కువగా మూవ్ అవుతుంటాయి. వాటి మీద మరి మీ ఫోకస్? ఎస్ సార్, మనకు ఇంటర్ స్టేట్స్ గ్యాంగ్స్ ఎక్కువ ఉన్నాయి మనకు. నాకున్న అనుభవంతో అంటే ఎక్స్పీరియన్స్ ఐ వర్క్డ్ యాజ్ అ డీసీపీ క్రైమ్స్. మళ్ళీ మహేష్ భగవత్ గారు లాంటి వారి దగ్గర చేయడం అంత ఆషమాషి కాదు. వారి దగ్గర నేర్చుకున్న స్కిల్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, నేను ఇక్కడ ఏదైతే ఈవెన్ మన బ్యాంక్ దోపిడీ ఆర్మూర్లో ఏదైతే బ్యాంక్లో వచ్చి గోల్డ్ 8.5 కిలోలు ఎత్తకపోతే మనం ఒక నెల రోజులు అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టి అంటే టీంని అక్కడనే పెట్టి వారి లాంగ్వేజ్లోనే ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి పిల్లల్ని పంపి మా టీమ్స్ పోయి వాళ్ళను ఇంతవరకు అదే తమిళనాడులో 45 కిలోలు ఎత్తుకొని వచ్చారు. బట్ దే ఆర్ రికవర్డ్ ఒక సింగిల్ తులం కూడా రికవర్ చేయలేదు. వేరైజ్ వీఆర్ అప్రెండెడ్ 3 to 4 అక్యూజ్డ్ పర్సన్స్ అండ్ రికవర్డ్ ద ప్రాపర్టీ. అదే కాకుండా మనకు ఏటీఎం అఫెండర్స్, బ్యాంక్ రాబరీస్, తర్వాత హౌస్ బగ్లరీస్ ఎక్కువ అదర్ స్టేట్ వాళ్ళు వస్తుంటారు. మనం ఛాలెంజ్గా తీసుకుని ఈసారి రికవరీ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇంతకుముందు బర్క్ అయ్యేది క్రైమ్ బర్క్ చేద్దాన్ని నేను వచ్చినప్పటి నుండి అదొక టాస్క్ తీసుకున్నా. ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలనేది కాన్సెప్ట్ గవర్నమెంట్ది. సో ఎక్కడ కూడా క్రైమ్ రిజిస్టర్ చేయకుండా ఉంటే వారిపైన చర్యలు తీసుకోవడం, అంటే పెట్టే కేసు అయినా సరే చేయాలి. ఏదైనా కూడా చిన్న ఇష్యూ అయినా ఏదైనా కూడా వీ హ్యావ్ టు రిజిస్టర్ కేసు, ఎఫ్ఐఆర్ చేయాలి. చేసి దానికి సొల్యూషన్ ఏంటి, లాజికల్ కంక్లూజన్ తెస్తేనే మనకు. ఓకే, ట్రాఫిక్ విషయంలో మీరు ఏం చేస్తారు? ట్రాఫిక్ సార్, ఇక్కడ ట్రాఫిక్ అప్పుడున్న రద్దీకి ఇప్పుడున్న రద్దీకి చాలా పెరిగిపోయింది. అది కూడా నేను డీజీ గారిని గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్ ఇంకా పెంచవలసిన బాధ్యత ఉంది. ఫోర్స్ని పెంచాలి. పోలీస్ స్టేషన్స్ మీద ఒక్కటే పోలీస్ స్టేషన్ ఉంది ట్రాఫిక్. కాకపోతే ఇంకా మనకు బోధన్, ఆర్మూర్ 3 పోలీస్ స్టేషన్స్ అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అడిగాను. బహుశా ఈ మార్చిలో బడ్జెట్ టైంలో ఏమైనా శాంక్షన్ అయితే మనకు ట్రాఫిక్ కూడా, అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం వరకు మీరు పోలీసుని అడిగారు, మ్యాన్ పవర్ అడుగుతున్నారు, కానీ రోడ్ స్పేస్ పెరగట్లేదు కదా, రోడ్ స్పేస్ పెరగట్లేదు. అదే బాధాకరం. అంటే ఉన్న దాంట్లోనే మనం కరెక్ట్గా వారిని ఇప్పుడు నేను వచ్చాక కమాండ్ కంట్రోల్ మనకు ఏదైతే హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ మాదిరిగానే మనది కూడా ఎక్కువ సీసీ కెమెరాలు కూడా మన దగ్గర ఉండే అన్ని జిల్లాల కంటే 150 కెమెరాలు మన హైదరాబాద్కు ట్యాగ్ చేసినాం మేము. అంటే అంత మంచిగా మనం అది చేసి ఇక్కడ నుండి సీసీ కెమెరాలను పెట్టడం, తర్వాత ట్రాఫిక్ చాలాన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఏవైతే వైలేషన్ ఉంటుందో ఈ ఉన్న రేట్లనే సరి చేసి కరెక్ట్గా ట్రాఫిక్ ఏవైతే వైలేషన్ ఉందో, ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, వితౌట్ హెల్మెట్ కానివ్వండి, లెవెల్ క్రాసింగ్ కాడ కూడా పెనాల్టీ చేయడానికి ఆన్లైన్ అంటే ఈ చాలన్కు ప్లాన్ చేసినామండి. సార్ మీరు సర్వీస్ అంతా స్టార్ట్ అయింది అంటే 89 నుండి ఈ సంవత్సరం రిటైర్మెంట్ అవుతున్నారు. ఇంకా ఏదో చేయాలి, చేయలేకపోయాను అన్న బాధ ఉందా? ఉంది. ఇంకా తపన ఉంది, ఇంకా చేయాలి మనం. ఏంటి మరి ఏ విషయంలో? అంటే ఇక్కడ నేను వచ్చినాక ఇక్కడ స్పోర్ట్స్ కూడా చాలా బాగుందండి. పిల్లలకు నేను స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్గా నేను హాకీ ప్లేయర్ కాబట్టి ఐ కాంట్రిబ్యూటెడ్ మై ఎస్. ఎక్కడ పోయినా కూడా ఈ తపన అనేది ఉందండి. రిటైర్ అయినా కూడా ఇంకా ఈ తపన అట్లనే ఉంటుంది. ఇంకా ఏదో చేయాలి సొసైటీకి. మనం పిల్లల్ని, యూత్ని పర్టికులర్గా ఈ డ్రగ్స్కి కానివ్వండి, ఇప్పుడు అంత ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళని అందరినీ ఎడ్యుకేట్ చేసి ఆరోగ్యమైన సమాజానికి వీళ్ళందరూ, మన యూత్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలంతా మన ఆరోగ్యమైన సమాజానికి దే ఆర్ ఎ బ్రిక్స్ ఫర్ ద నేషన్. ఓకే, మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేయబోతున్నారండి? అంటే ఇంకా ఇప్పుడు చెప్పలేను, బట్ రిటైర్మెంట్ తర్వాత తప్పనిసరిగా మీలో టచ్లో ఉంటా, చెప్తాను. నాగరాజు గారు కాకి చొక్కా తీసిన తర్వాత కద్దరు చొక్కా వేస్తారన్నది ఒక వార్త ఉంది, వాస్తవంటారా? అంటున్నారు, బట్ ఇప్పుడే ఇంకా డిసైడ్ కాలేదు. ఇంట్లో ఫ్యామిలీతో ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడి, ఇన్ని రోజులు మీరు సేవ్ చేశారు, ఇప్పుడు మాతో ఉండండి అని పిల్లలు అంటున్నారు. కాబట్టి
ఒకసారి రిటైర్ అయినాక తప్పనిసరిగా వారితో చర్చించి దిశ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తానండి. కానీ కాకి చొక్కా తీసిన తర్వాత కద్దరు చొక్కాలో కూడా సేవ చేయొచ్చు కదా. తప్పనిసరిగా చేయొచ్చు, ఆ యొక్క ఛాన్స్ ఉంటే తప్పనిసరిగా అటు వెళ్తానండి. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి యాజ్ ఎ సీనియర్ IPS ఆఫీసర్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ ఒక్కటే సార్, పట్టుదల సేవాభావంతో వస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు సార్. ఇప్పుడు వచ్చే యూత్ చాలా డెలికేట్గా ఉన్నారు, నేను చూస్తున్నాను, సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక పోలీస్ అధికారి సూసైడ్ చేసుకుంటే అది సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే ఒక బలహీనమైన అధికారి అనే, పోలీస్ అంటే ఇంత వీక్గా ఉంటారా అనే విధంగా పోతుంది. కాబట్టి వచ్చే యూత్కు నేను, వచ్చే ఎవరైతే జనరేషన్ ఉందో పోలీసులకు, వారు సమాజానికి ఒక రకమైన రోల్ మోడల్గా ఉండాలి. వారు చేసే ప్రతి పని కూడా యూత్ ఐకాన్ లాగా ఉండిపోయే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నాకు ఐడియాస్ అన్నమాట. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలతో ప్యాషన్గా ఉన్న వాళ్ళు మాత్రం డిపార్ట్మెంట్లో రండి, మీకు డిపార్ట్మెంట్తో పాటు ప్రజలు కూడా గుర్తిస్తారంటే చెప్తున్నారు. కానీ పోలీసే ఆత్మహత్య చేసుకుంటే పోలీసే పిరికి పందా అనే ఒక మెసేజ్ జనంలో పోతుంది. కాబట్టి మీరు చేసే పని మొత్తం డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఆ సమస్య మీద పోరాటం చేసి విజయం సాధించినట్టు నాగరాజ్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం KR నాగరాజ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, Subscribe. iDream. Please subscribe for more videos. iDream. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe. iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.